నమస్తే. సుమన్ టీవీ సగర్వంగా నిర్మిస్తున్నటువంటి కార్యక్రమం పద్మవ్యూహం. మరి ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. మీ అదృష్టాన్ని మార్చుకోవటం ఇప్పుడు కల కాదు, 6JVR తో సాధ్యం. నరకానికి స్పెల్లింగ్ రాయించాడు అని బాధపడుతోంది పల్లవి. అతనితో ఎటువంటి సమస్య రాకుండా నాకు న్యాయం చేయండి అని కోరుతూ పద్మవ్యూహం వేదికని ఆశ్రయించింది. కావ్య గారు వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో ఇక్కడ రావడం జరిగింది. మరి ఇలా చెప్పొచ్చులో తెలియదు, వాళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అనమాట. సో సిస్టర్స్ అందరూ వాళ్ళతో మాట్లాడారు. అంటే ఏం లేదు, మీ మదర్ బానే ఉన్నారు కదా, ఇలా ఎందుకు వచ్చింది అనేది ఏమైనా చెప్తారా? నలుగురిని ఎందుకు కన్నావు? తర్వాత కూడా ఆరుగురిని కన్నట్టు నువ్వు. అన్నయ్య కంట ముందు 2 అక్కలు చనిపోయారు చిన్న చిన్నగా. తర్వాత మా అన్నయ్య పెద్ద అయినాక సూసైడ్ చేసుకొని చనిపోయాడు. మీ అందరికీ వచ్చినటువంటి భర్తలు అంటే శారీరకంగా వాళ్ళందరూ ఇలా బాగానే ఉన్నారమ్మా, లేదంటే వాళ్ళకి కూడా ఏమైనా లోపాలు ఉన్నాయా? 2 బావాలు ఈ వీళ్ళలా చెప్పండి అమ్మా, మీ పెళ్ళి ఎంతకాలం అవుతుంది, ఏంటి సమస్య? తనది ఆంధ్ర, ఇక్కడ సైడ్ కాదుగా, వద్దు అలాంటి వాళ్ళు మోసం చేసిపోతారు, వద్దు అని చెప్పాను. ఇట్లా ఆంధ్రనంట పిల్లగాడు మా పెద్దలుడు చూస్తుండు, సూతురు ఆరని మా అక్క కొడుకుల మా అన్నని మా అక్క బిడ్డలు అందరిని తోలుకొచ్చి చూపిస్తే నువ్వు ఇంత మంచిగా ఉన్నావు, నువ్వు ఈమెను ఎందుకు చేసుకుంటా అంటున్నావు, ఆమెను ఏమైనా చేతామని చేసుకుంటా అంటున్నావు, లేకుంటే అక్కడ ఒక పెళ్ళాన్ని చంపి చేసుకుంటా అంటున్నావు, అక్కడ నన్ను చంపి వచ్చి చేసినావు. తర్వాత ఏంటి? ఆ భూమి ఇద్దరికి జాయింట్ పెట్టమంటుంది. అట్లయితే నీతో మంచిగా మధ్య ఫిజికల్ రిలేషన్ ఎలా ఉండేది? ఎప్పుడు ఏం బాగాలేదు మేడం. ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు గానీ ఏమన్నా అయ్యారా? లేదు మేడం, మా మధ్య ఎక్కువ ఫిజికల్ లేదు మేడం. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రాపర్టీ రాయి నా పేరు కూడా ఇద్దరు పేరు? ఈ 2 months నుంచే నేను చేస్తేనే నీతో కాపురం చేస్తాం పిల్లలు గంట. డబ్బులు లోన్ పైసలు అన్న అకౌంట్లో ఏమంటే నేను వేయను అన్నాను, వేయకపోతే తన్నిండు కొట్టిండు, నోట్లో డబ్బులు పెట్టి నువ్వు కుచ్చి కొట్టినాడు మేడం నన్ను. సార్, మేడం, కావ్య గారు వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో ఇక్కడ రావడం జరిగింది. మరి ఇలా చెప్పొచ్చులో తెలియదు, వాళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అనమాట. సో సిస్టర్స్ అందరూ వాళ్ళతో మాట్లాడారు. తప్పకుండా మేడం. కావ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మా హైదరాబాద్ హైదరాబాద్ నుంచి. ఎవరు పరిచయం చేస్తారు? మా చెల్లె మేడం. ఆమె నమస్తే అమ్మా. అమ్మ అక్క. ఆవిడ అక్క, అందరికంటే ఆవిడ పెద్ద అక్క. ఓకే. ఎంతమంది అమ్మా మీరు? 4 members. 4 members. ఇక్కడ 3 members ఉన్నారు, ఇంకొకళ్ళు ఉన్నారా? ఓకే. మీ అమ్మగారు ఆవిడ? నాన్నగారు? నాన్నగారు చనిపోయింది. ఓకే ఓకే ఓకే. నా మ్యారేజ్ ముందే చనిపోయింది. మీ అందరికి మ్యారేజెస్ అయినాయి? నలుగురికి మ్యారేజ్. ఏమనుకోకపోతే ఇందాక చెప్పడం జరిగింది, మీ నలుగురు అక్క చెల్లెళ్ళకి సమస్య ఉందని చెప్పేసి అన్నారు. లేదు మేడం, నాకు దానికి సమస్య కదమ్మా, ఆ సమస్య అని కాదు మేడం. అడిగేది ఏంటంటే ఫిజికలీ ఛాలెంజ్ అంటారు కదా, అంటే ఈ వైకల్యం అనేటటువంటిది అందరికీ ఉందా, అందరు నలుగురు ఆడపిల్లలకి ఉందా అని అడుగు. అంటే ఏం లేదు, మీ మదర్ బానే ఉన్నారు కదా, ఇలా ఎందుకు వచ్చింది అనేది ఏమైనా చెప్తారా? మేనరికం వల్ల నలుగురు పిల్లలకి వస్తుందా సార్? అలాగే జెనెటిక్ అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మేడం. అంటే ఆ రోజుల్లో కాబట్టి వాళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ అన్నది లేకపోవటం వల్ల, అంటే అబ్బాయిల గురించి మీరు కంటుపోయారమ్మా, అబ్బాయి గురించా? ఎందుకు నలుగురు ఆడపిల్లల్ని, అంటే ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత ఇంకో ఆడపిల్ల ఇలా పుట్టచ్చు అని చెప్పి మీ దగ్గరలో డాక్టర్లు ఎవరు చెప్పలేదా? చూపిలేదు, ఇంటి దగ్గర కంటా కూర్చున్నారా? ఎందుకు నలుగురిని ఎందుకు కన్నారు? 2 మంచి వాళ్ళు పుట్టారు మేడం. కానీ వాళ్ళు బతకరు కదా. సంవత్సరాలు ఉండేది, ఒక పిల్ల 9 నెలల పిల్ల ఉండేది. వాళ్ళిద్దరు మంచిగా నడిచిరు. ఓకే. 2 8 రోజుల్లో చచ్చిపోయారు. వాళ్ళు ఉండరమ్మా, అంటే నలుగురిని ఎందుకు కన్నావు? తర్వాత కూడా ఆరుగురిని కన్నట్టు నువ్వు. ఒకరన్నా మంచిగా ఫస్ట్ మంచిగా పుట్టారు కదా, ఆశపడి ఒకళ్ళన్నా మంచిగా పుడతారు, ఫస్ట్ వాళ్ళు పుట్టారు కదా అని. ఇంకో అందరికంటే ముందు మా కన్న కూడా ఉండే మేడం, మన పిల్లడు కూడా పుడతాడు. అమ్మ, ఒక అబ్బాయి చనిపోయాడు 9 నెలలప్పుడు, ఇంకో అబ్బాయి చనిపోయింది. అన్నయ్య కంట ముందు 2 అక్కలు చనిపోయారు చిన్న చిన్నగా. తర్వాత మా అన్నయ్య పెద్ద అయినాక
సూసైడ్ చేసుకొని చనిపోయిండు 25 ఇయర్స్ వచ్చేంత వరకు ఉన్నాడు. అంటే ఫస్ట్ బాగున్నాడు, ఇట్లా యాక్సిడెంట్ వల్ల ఇట్లా కాలు విరిగిపోవడం వల్ల అట్లా మళ్ళీ హ్యాండిక్యాప్ అయిపోయినాడు. ఫస్ట్ ఇద్దరు మంచిగా ఉన్నారు, కొడుకు కూడా నడిచిండు, ఇక మంచిగా పుడతారేమన్నట్టుగా వీళ్ళని ఇట్లా. ఇది చూసే ప్రజలకి అంటే మీకు ఆ టైం అప్పుడు ఈ మెడికల్ ఫెసిలిటీస్ లేకపోవటం వల్ల మీకు ఆలోచన శైలి లేకపోవటం వల్ల పిల్లల్ని అన్నారు కానమ్మా, వాస్తవానికి ఏంటంటే ఈ జీన్ అంటే ఇదంతా జెనెటిక్ డిసార్డర్స్ అంటూ ఉంటాం, అంటే జన్యుపరమైనటువంటి లోపాలతో పుట్టినటువంటి అవయవ లోపాలు. సో దీనికి ఏంటంటే యూజువల్గా 2 క్రోమోజోమ్లు ఉంటాయి, అంటే జన్యుపరంగా ఒకటి ఆడవాళ్ళకు మాత్రమే ఎఫెక్ట్ అయ్యేటటువంటిది కొన్ని ఉంటాయి, కొన్ని అబ్బాయిలకు వరకే ఎఫెక్ట్ అయ్యేటటువంటి కొన్ని ఉంటాయి, కొన్ని అబ్బాయిలకి అమ్మాయిలకి ఎఫెక్ట్ అయ్యేటటువంటివి కూడా కొన్ని ఉంటాయి. ఒకప్పుడు ఆడపిల్లలు పుట్టిన తర్వాత కొంతకాలం వరకు కొనసాగితే కనుక వీళ్ళకి, అదే నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, గుండెపరమైనటువంటి సమస్యలు రావడంతో చిన్న వయసులోనే చనిపోవడానికి అవకాశం ఉంటుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఒకటి మీకు అందరికీ ముందు, అంటే ఈ ప్రోగ్రామ్ మేడం ముందు తీసుకెళ్లే ముందు మీ అందరికీ ఎవరికి హార్ట్ ప్రాబ్లమ్స్ లేరమ్మా? చెక్ చేయించుకున్నారా? లేదు సార్, అంటే చెక్ చేయించుకోవాలి కానీ ఇప్పటి వరకు అయితే ఏం ప్రాబ్లం లేదు. అంటే అది గంట కొట్టి రాదమ్మా గుండె ప్రాబ్లమ్స్. నేను అనేది ఏంటంటే పుట్టిన 6 నెలలకు చనిపోయినా, పుట్టిన 5 నెలల తర్వాత చనిపోయినా, పుట్టిన 4 సంవత్సరాల తర్వాత చనిపోయినా, మీరు ప్రత్యేకంగా ఈ లోపం అనేటటువంటిది కేవలం బయటికి చూడటానికి శారీరకపరమైనటువంటి లోపంగా పరిగణించకుండా లోపల ఉండేటటువంటి అన్ని అవయవాలకి టెస్టులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా గుండెకి సడన్ హార్ట్ అటాక్స్ రావడానికి, సడన్గా జరగటానికి, ఇంకా మీరు అందరూ చిన్న వయసు చిన్నపిల్లలు కాబట్టి అంటే నేను మిమ్మల్ని భయపెట్టడం కాదు, అది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం కింద ముందుకెళ్ళి టెస్టులు చేయించుకోండి. ఏం లేదండి, ఈ విషయం గురించి అడిగినందుకు మీరు తప్పుగా అనుకోవద్దు. అంటే నార్మల్ గా ఒకరు హ్యాండిక్యాప్ ఉంటే అందరూ No, అది sisters important. ఒకటేసారి ఇలా ఎలా ఉంటారు అనేది నాకు అనేది చిన్న డౌట్ అన్నమాట. తెలుసుకోవాలి. చూసే ఆడియన్స్ కి కూడా ఉంటుంది కాబట్టి నేను డాక్టర్ గారి దగ్గర క్లారిటీ తీసుకున్నాను అంతే. సో ఇలా ఏదన్నా ఉంటే ముందే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనేది సార్ చెప్తున్నారు. సరే చెప్పండి అమ్మా కావ్య గారు, ఏంటి సమస్య? ఎక్కడి వరకు మీ రావడానికి ఏంటి వయసులో కారణం? ఎంతమ్మా? మీ అందరి వయసులో నీ వయసు ఎంత? ఇంటికి పెద్ద మా అమ్మాయి వయసు ఎంత? మా అందరికంటే పెద్ద ఆమె ఇంటి దగ్గర ఉంది. ఆమె 30 years ఉంటుంది సార్. 30. ఈమె కంటే పెద్ద ఆమె ఇంటి దగ్గర ఉంది. ఈమె కన్నా పెద్ద ఇంటి దగ్గర ఉంది. ఆవిడ వయసు ఎంత అని అడుగుతున్నారు? 32నా? ఓకే. 32, 30, 28, 28, 26. అన్ని 2 years గ్యాప్కి అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి, ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. మీ అందరికీ వచ్చినటువంటి భర్తలు అంటే శారీరకంగా వాళ్ళందరూ ఇలా బాగానే ఉన్నారమ్మా, లేదంటే వాళ్ళకి కూడా ఏమైనా లోపాలు ఉన్నాయా? ఇద్దరు బావాలు ఈ వీళ్ళలాగానే ఉంటారు సార్. అంటే మరుగుజ్జులు అంటాము, పొట్టిగానే ఉంటారు. ఇట్లనే ఫ్లోర్ బాకర్స్. ఓహో, ఓకే ఓకే. వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్ నార్మల్ పర్సన్. ఈమె అయినా ఆమె మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా? సూపర్వైజర్ చేస్తారు. ఇప్పుడు మీ పర్సనల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్ తోటి ఇక్కడికి వచ్చారు. అవును సార్. మీ హస్బెండ్ది మీది ప్రాబ్లం ఉండడం వల్ల మరి వీళ్ళందరినీ ఎందుకు తీసుకొచ్చారు? విషయం చెప్పాలి, ఎందుకంటే అంతమంది ఎందుకు వచ్చారు అని. ఒక్కటి రాలేగా మేడం, మాకు మొగోళ్ళు నువ్వు ఒకదాని వస్తే సరిపోద్దిగా, వాళ్ళిద్దరిని ఎందుకు తీసుకొచ్చారు? తెలియలే కదా, ఆటో కట్టుకున్నాగా వచ్చి ఎలాగో ఆటో ఉంది కదా అని అందరూ సరదాగా వచ్చారు. సరదానే లేదు మేడం, ఆమె ఒక్కటి భయపడుతుంది, టెన్షన్ పడుతుంది, ఏడుస్తుంది. అలా ఆయన వచ్చారా? ఆయన రాకనే కదా, ఆయన నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోయిందని రోజు నిద్రనే పోతలేదు మేడం. తేనా? ఓకే నాన్న. పిల్లలు ఉన్నారమ్మా మీకు? ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్? ఇంకా 2 years కాలేదు మేడం. ఇంకా 2 years అవ్వలేదు. మీదేంటి లవ్ మ్యారేజ్ అరేంజ్ అరేంజ్ మ్యారేజ్? ఓకే చెప్పండి అమ్మా, మీ పెళ్ళి ఎంత కాలం అవుతుంది? ఏంటి సమస్య? ఇంకా 2 years కాలేదు మేడం మ్యారేజ్ అయ్యి. హస్బెండ్ మా పెద్ద బావ వాళ్ళ ఫ్రెండ్ మేడం. ఓకే, పెద్ద బావ అంటే ఇంటి దగ్గర ఓకే, ఇంకా పెద్ద. అంటే ముందు మాదైంది మేడం మ్యారేజ్. మా నాన్న బతుకున్నప్పుడు ఇద్దరు అయింది, వాళ్ళిద్దరు కలిసి మా ఇద్దరు పెళ్లి చేసి మా ఇది ఓకే వారం ముందు నాదైంది, వారం వెనక సో ఇక్కడ పెద్ద చిన్న చూడకుండా ఎవరికి అవకాశం వస్తే వాళ్ళకి పెళ్లి నాది ఫస్ట్ చేసారు, అందరికంటే చిన్న నేనే, నాదే ఫస్ట్ చేసారు. నా పెళ్ళి అయ్యి 11 years అవుతుంది, పిల్లలు కూడా అందరూ ఉన్నారు. తెలివైన అమ్మాయిలే మీరు అందరూ తెలుసు. ఇద్దరు కొడుకులు ఒక పాప. ఈవిడికి 11 years బ్యాక్ మ్యారేజ్, ఆవిడకి 2 years బ్యాక్ అవ్వడానికి కారణం ఏంటి? ఆమె చదువుకుంది మేడం, ఏం చదువుకుంది? డిగ్రీ చేసి కంప్యూటర్ నేర్చుకుంది, జాబ్ చేసింది. పెళ్లి చేసుకుని అన్నది ఆమె. సూపర్. ఒక పెద్ద ఆమె కూడా You're చేసుకుంది. working. ఫైనాన్షియల్ గా నీకు నువ్వు సెటిల్ అవ్వాలనుకున్నావు. మీరు వర్కింగ్ అమ్మా? ఇప్పుడు లేదు సార్, అందరూ చదువుకున్నారా? ఓ నైస్. వెరీ గుడ్. ఇంటికాడ 18 చదివి ఏం చదివిందమ్మా? పీజీ కంప్లీట్. పీజీ కంప్లీట్. పీజీ కంప్లీట్ చేసింది. నైస్. కానీ జాబ్ లో వర్క్ లేదు మేడం. ఏమైందమ్మా పెళ్ళి? మా పెద్ద బావ వాళ్ళ ఫ్రెండ్ మేడం. అంటే వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ 3 years అట్లా ఫ్రెండ్షిప్ ఉండే. మా బావ పొలం తీసుకొని అక్కడ వ్యవసాయం చేసేది, కవులకు తీసుకొని చేసేది మేడం. దానికి అటాచ్గానే మా ఆయన అంటే విల్లాస్ కడతారు, అందులో ఆయన చేసే సూపర్వైజర్. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ 3 years నుంచి.
అయితే ఇట్లా మ్యారేజ్ నాకు అది చూసేది మా బావ. మా నాన్న చనిపోయింది కాబట్టి ఇక మా బావే చూసేది. మీ నాన్నగారు ఎప్పుడు చనిపోయారు? మా నాన్నగారు చనిపోయి 3 years అయితే 3 years. మా బావే చూసిండు అని చెప్తే నేను అన్నా వద్దు బావ అని చెప్పాను మేడం. తనది ఆంధ్ర, ఇక్కడ సైడ్ కాదుగా, వద్దు అలాంటి వాళ్ళు మోసం చేసిపోతారు వద్దు అని చెప్పాను. మా బావ అన్నాడు నేను 3 years నుంచి నాకు తెలుసు, తన మనస్తత్వం తెలుసు, నాకు తన బిహేవియర్ తెలుసు, మేము ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్తాం, అంతకని మంచి భర్త దొరుకుతాడా నీకు? ఇప్పుడు ఇక్కడ చూసి చేసినా కానీ నీకు చూసి చేస్తాం, దగ్గర చూసి చేస్తాం, కానీ తన మనస్తత్వం అని మనకు తెలియదు. నాకు ఈ 3 years నుంచి తెలుసు కాబట్టి అది మంచిగా ఉంటే చేసుకో అని చెప్పింది మేడం. నేను అట్లయినా వద్దు వద్దు అన్నా కానీ ఏం కాదు, నేను ఉంటాగా, అన్నింటికి నేను ఉంటా, ఏదైనా నేను మా అమ్మ అందరు ఉన్నాం అడుగుతామని చెప్పినారు. అన్న తర్వాత సరే అన్న మేము అనుకున్నాం మేడం. వాళ్ళ నాన్న వాళ్ళని కూడా ఆయన పిలిపించిండు, ఇట్లా నేను అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నానని చెప్పిండు. వాళ్ళ నాన్న వాళ్ళు కూడా వచ్చి చూసారు, వాళ్ళకు ఓకే అయింది. వాళ్ళు ఎంతమంది పిల్లలమ్మా? వాళ్ళ అన్న అక్క అక్క ఉన్నారు, ఇతను ఒక్కడే పెళ్లికున్నాడు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయినాయి? ఇద్దరు పెళ్ళి అయిపోయి. ఈయనకు వాళ్ళ అక్క కూతురు ఇస్తానంట మేడం. ఫస్ట్ ఆ అమ్మాయి చేసుకోరని అనేసరికి తను ఇక్కడ హైదరాబాద్ వచ్చిండు, ఇక్కడ జాబ్ చేసి. అతనికి లేట్ మ్యారేజ్ అయినా? లేట్ మ్యారేజ్. మీకు ఆయనకి ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు? 7 years. మీకంటే 7 years పెద్ద. ముందే ఏమైనా పెళ్లి అయిందా అవలేదా? తెలియదు మేడం. తెలియదు. అతనికి ఏమైనా లోపాలు ఉన్నాయమ్మా? అంత బాగానే ఉన్నాడు, హెల్తీగానే ఉంటాడు పైన. హెల్తీగానే. ఎందుకు మరి మిమ్మల్ని వచ్చి చేసుకోవటానికి అంత ఇంట్రెస్ట్ ఏంటి అతనికి? అదే నాకు కూడా అంటే మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు యూజువల్గా చెప్తున్నాను, సహజంగా అంత ఇష్టపడటానికి ముందుకు రారు కదా, ఇష్టపడి ముందుకు రారు కదా. అంటే డబ్బుల గురించి వచ్చాడా? మీ భూమి అని చెప్పారు. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? అందరికి 2 ఎకరాలు ఎనిమిది ఇచ్చారు. మేడం. అందరికి ఇచ్చిపోయాను మా నాకు రెండు మా నాన్నకి ఇద్దరు భార్యలు. ఎక్కడ? ఏ 2 ప్రాంతంలో? ఎకరాలు ఉన్నాయిలే, ఉన్నంతలో ఉండి చేసుకోవచ్చు అని అనుకున్నట్టున్నాడు. అయితే ఏ ఏరియాలో అమ్మా మీకున్నది ల్యాండ్? కందుకూరు ఏరియా. కందుకూరు ఏరియా. ఏది మన శ్రీశైలం రోడ్డు సార్. అటువైపు ఉందా? అది ఆంధ్ర కిందకు వస్తే తెలంగాణ. తెలంగాణ. తెలంగాణ మేడం. 30 ఉంటుందమ్మా, 40 ఉంటుంది ఇప్పుడు అక్కడ ఎకరం. 1.5 2 కోట్ల వరకు. ఓకే, ఇటువైపు రోడ్డు వైపు. వాళ్ళు చూసిపోయినాక కూడా నేను కూడా మా అన్నని మా అక్క చెల్లెళ్ళ పిల్లలు అందరిని తోలుకొచ్చినా మేడం. మా పెద్దాలుడు చూస్తుండు, అందుకే వచ్చాడు. మా పెద్దాలుడు చూస్తుండు. మా నాయనకి ఇద్దరు మేడం. మా నాన్నకి 2 భార్యలు, మా అమ్మ చిన్న, మా పెద్దమ్మ 2 అక్కయ్యలు. వాళ్ళకి ఎంతమంది పిల్లలు? ఆడపిల్లలు ఇద్దరు కొడుకులు. అబ్బా, 7 మంది ఆడపిల్లలు, 2 అబ్బాయిలు. ఎవరికి మీ మేడం? నాన్నకి ఇదే పని పిల్లలని వీళ్ళ అనుకుంటున్నాడు. వీళ్ళ నాన్నగారికి ఇంకొక భార్య ఉన్నారు, పెద్ద భార్య. ఇక్కడ ఒక 7, అక్కడ ఒక 7 ఒక రకంగా. అక్కడ కూడా 2 ఎకరాలు ఇచ్చాడమ్మా. ఆడపిల్లలు ఇచ్చింది. వాళ్ళ ఊరు నాయనా. పెద్ద భూస్వామి. బాగానే ఆయనకు పెద్ద. బంగారం పెట్టే శాత కాక భూమి నుంచి పెళ్లి. పోన్లే. భూమిలో మంచిదమ్మా, బంగారం ఏం చేస్తారు? ఉన్నంతలో న్యాయం ఎవరు? ఓ రకంగా అందరికీ చక్కగా పోన్లే, చాలా ఇచ్చి సంతోషం. అందరిని వీళ్ళు నంపిన మా వాళ్ళని అందరినీ ఇట్లా అందరినంట పిల్లగాడు మా పెద్దాలుడు చూస్తుండు. సూతురు ఆరని మా అక్క కొడుకుల, మా అన్నని, మా అక్క బిడ్డలు అందరిని తోలుకొచ్చి చూపిస్తే నువ్వు ఇంత మంచిగా ఉన్నావు, నువ్వు ఈమెను ఎందుకు చేసుకుంటా అంటున్నావు, ఆమెను ఏమైనా చేతామని చేసుకుంటా అంటున్నావా, లేకుంటే అక్కడ ఓ పెళ్ళాన్ని చంపి చేసుకుంటా అంటున్నావా, అక్కడ నన్ను చంపి వచ్చి చేసినావా, ఎట్లా అని చేసుకుంటా అంటారు అని మా అన్న అందరు తిట్టిరు మా వాళ్ళు. తిట్టి వద్దు ఇయ్యొద్దు అంటే ఇయ్యొద్దు అన్నారు నన్ను. ఇయ్యొద్దు, ఆమె దేశం ఎట్లన్నా అవుతుంది, ఎవరైనా దొరుకుతారు, వికలాంగులు దొరకరు ఆమెకు, వద్దన్నాను మా. అంటే మా పెద్దవాళ్ళతో అన్న ఆంధ్ర అంట ఆయన ఆంధ్ర పిల్లని ఏమన్నా చేయగలరు, నాకు కొడుకు లేడు, మీ మామ లేడు, నేను ఎక్కడ పోతా, ఆయన మన మోసం చేస్తే వద్దన్నా నేను. అంటే నీకు అంతకన్నా మంచోడు చెప్తాడా, మాకు 4 సంవత్సరాలు ఆయన గుణం తెలుసు, మాకు మా దగ్గరనే తింటాడు, మా దగ్గరనే అంటాడు. మా రూమ్ సరే, మీ ఇంటికి కొంచెం పెద్దగా మీ అల్లుడు కొడుకు పాత్ర వహించి ఓ మంచి సంబంధం తెచ్చి చేశాడు. తర్వాత ఏంటి? ఇక చేసిండుగా. చేసినాక ఇక వాళ్ళిద్దరికి ఇక ఆ భూమి ఇద్దరికి జైంట్ పెట్టమంటాడు. అట్లయితే నీతోడు మంచిగా ఉంటా, మరి ఐడియా తెలుసు. నీతోడు మీ పిల్లలు ఆయన అట్లా ఫోర్స్ చేశాడా నిన్ను? నీతోడు పిల్లలు అలా అని మీరు ముందు మాట్లాడుకున్నారా? లేదు పెళ్లిలో? మేడం, మాట్లాడుకోలేదు మేడం. ఏం మాట్లాడు. పెళ్ళిని ఎంతకాలానికి ఆ మాట వచ్చిందమ్మా? 1 year దగ్గర. 1 year. 1 year వరకు బానే ఉన్నాడా మీతో? అంటే తను ఎప్పుడు ఒకడే మేడం, చిన్న గొడవ ఇప్పుడు మాట పెరిగినా కానీ తను నాతో 20 days వరకు కూడా మాట్లాడు. ఇంట్లో వంట, ఇంటి పని అవన్నీ మీరు చేస్తారు? మేమే చేస్తాం. ఆయన పనికెళ్ళి వచ్చి శాలరీ తీసుకొస్తాడు, ఇంటి మెయింటెనెన్స్ చూసుకుంటాడా? అవును మేడం. ఎందుకంటే మీ పొలం పేరుకే గానీ దాని మీద ఏమి ఇన్కమ్ రాదు. ఏదో కౌలు డబ్బులు, గవర్నమెంట్ వేసే డబ్బులు. మీకు పెన్షన్ ఎంత వస్తుందమ్మా? 4,000. 4,000. ఇంత చిల్లర ఖర్చులే తప్ప ఇల్లు నడవడానికి మెయిన్ గా అతనే చూసుకోవాలి. అంటే మా మ్యారేజ్ చేసినప్పుడు అప్పు అయింది కదా మేడం, అంటే 1,20,000 అయింది మేడం. మేము ఇద్దరం కలిసి 60
అట్లా కడదామని మా అమ్మ ఇప్పుడు అప్పు కడుతున్నారు. నాన్న లేడు కదా మేడం, అన్న లేడు, ఆమెనే వాళ్ళ దగ్గర ఉంటది. అన్నయ్య మేమే మా పింఛన్ డబ్బులు కడుతున్నాం మేడం. ఓ నీకు వచ్చే ఆ పావలా కూడా మీ అమ్మ అప్పు తీరుస్తున్నావు పెళ్లి నిమిత్తం. ఓ, ఇప్పుడు ఇల్లు అయితే మెయింటెనెన్స్ చేసేది మీ ఆయన. కానీ ఆయన నాకు ఖర్చులకు ఏం ఇయ్యాడు మేడం. ఖర్చుకి ఇవ్వట్లేదు తల్లి, ఉండడానికి షెల్టరు, ఇంట్లో మెయింటెనెన్స్, సరుకులు ఇంతవరకు అయితే నడుస్తున్నాయి. నువ్వు ఇంటి పని అవి చేస్తున్నావు. మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఎలా ఉండేది? ఎప్పుడు ఏం బాగాలేదు బాగాలేదు. ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు గానీ ఏమన్నా అయ్యారా అవలేదా? లేదు మేడం, మా మధ్య ఎక్కువ ఫిజికల్ ఏం లేదు మేడం. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రాపర్టీ రాయి నా పేరు కూడా ఇద్దరు 1 year కి 1 year బానే 1 year అంటే మా అన్నాడు, కాకపోతే నేను చేయను అని అన్నా, వదిలేసిండు. ఓకే. కానీ ఈ 2 months నుంచే నేను చేస్తేనే నీతో కాపురం చేస్తాం పిల్లలు గంట, లేకపోతే నువ్వు ఇంట్లోనే ఉండు, నేను చేసుకున్నా నా బాధ్యత, ఫుడ్ అయితే పెడతా. ఎందుకని అడిగారా? మా అన్న ఇప్పుడు మా పెద్దమ్మ కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళు మా ల్యాండ్ కాడ గొడవలు చేస్తారు. మేము అనుకున్నాం అది అమ్మేసి వేరే దగ్గర కొనాలనుకున్నాం మేడం. అది జాయింట్ చేయాలని ఆయన, అదేం మీ తాతల ఆస్తి కాదుగా, బయట కొంటున్నావు కదా, అది జాయింట్ చేయి. సో అతని కండిషన్ నీతో పాటు కాపురం చేయడానికి ఇది ఒకటే కండిషన్. ఇది తప్ప మిగతా అన్ని విషయాల్లో బానే ఉన్నాడమ్మా? అన్ని విషయాలు. మరి 20 రోజుల పాటు మాట్లాడకపోవడం ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఈ విషయం మీదేనా? అది కూడా ప్రతి నెల, అంటే మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అదేనమ్మా. ఆ అల్లకపానుకి కారణం ఏంటంటున్నాను, ఈ ల్యాండ్ గురించి సంతకం పెట్టడం గురించి లేదు సార్, వేరే వాటి గురించి. వేరే వాటి వేరే వాటి ఆ చిన్న చిన్నవి ఏంటి? ఏ అంశాల్లో ఇంకా నీ మీద కోపం కానీ? 20 రోజులు అలకపాన్పు అంటే చాలా ఎక్కువ అమ్మా. రీజన్ అంటే పెద్దగా ఏమి ఉండదు సార్. ఇప్పుడు మాకు మాట నువ్వు డబ్బుల కోసమైనా ఫ్రెండ్స్తో పేకాట ఆడతాడు సార్. అంటే నేను ఆడొద్దని గొడవ చేస్తే దాని గురించి చిన్నగా ఆడొద్దని నిన్నంటే ఆర్గ్యూ అవుతుంది కదా సార్, అందుకని నాతో మాట్లాడు. అది ఒక రీజన్. సో అతను ఆడటం నీకు ఇష్టం లేదు, డబ్బులు పాడు చేస్తున్నాడు కాబట్టి వద్దంటావు, నీ మాట అతను విన్నాడు, ఆడుతూనే పోతున్నాడు. సో అదొకటి. ఇంకా అంటే నాది ఇప్పుడు రైతు బంధు ఉంది కదా సార్, తనకి హెల్త్ బాగాలేదని తీసుకున్నాను నేను చూపించుకుంటాను, హెల్త్ బాగాలేదు చూపించుకుంటాను తీసుకున్నాడు సార్, కానీ చూపించుకోలేదు. వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో అది ఇచ్చిన అని చెప్తున్నాడు. డబ్బులు, రైతు బంధు డబ్బులు అటువైపు వెళ్ళిపోయినాయి. నాకు నేను పెళ్లి కాక ముందు కాపు చేసిన ఇచ్చిన. ఎప్పుడు? లాస్ట్ ఇయర్ బందా ఈ ఇయర్ దా? లాస్ట్ ఇయర్. నేను ఏమైనా డబ్బులు అడితే కదా మేడం, నా స్టిక్కర్లకు గాజులకు ఇట్లా అడిగితే నా దగ్గర లేవు, అన్ని ఖర్చు అయిపోయినాయి. ఇట్లా నిన్ను చేసుకున్నప్పటి నుంచి నాకు అప్పు అవుతుంది. మొదటి నుంచే మీ అమ్మగారు వాళ్ళకి అతని మీద ఒక అనుమానం ఉంది, అంటే అటు సైడ్ వాడు మోసం చేస్తాడనేది. మీ ఇద్దరి జీవితంలో మీ అమ్మగారి యొక్క ప్రమేయం ఎక్కువగా ఉందని అతనికి ఏమైనా బాధ ఉండేదా? మీ అమ్మగారితో మాట్లాడినిచ్చేవాడు? లేదు సార్, మాట్లాడించేవాడు. ఈ అంశాన్ని వాళ్ళ దగ్గర కూడా తీసుకెళ్ళాడా? జాయింట్ చేయండి, మా ఇద్దరి పేరున జాయింట్ చేయండి అట్లా. అంటే మాకు ఫస్ట్ జాయింట్ కార్డు రాలేదు సార్, నా దగ్గర సెకండ్ టైం రైతు బంధు వచ్చింది. రైతు బంధు వస్తే తను హెల్త్ చూపించుకుంటున్నాడు, హెల్త్ చూపించుకుంటే సరే చూపించుకొని నేను చెప్పినాను మేడం. తర్వాత మొదటిసారి కూడా హెల్తే, అది వేరే చోటుకు పోయింది, ఈసారి కూడా హెల్త్ కన్నా చూపించుకోని అని చెప్పిన. పెద్దమ్మ వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ బాబు ఒక ఆయనకు యాక్సిడెంట్ అయింది మేడం. అది వాళ్ళు కొంచెం పూర్ ఫ్యామిలీ, తనకు హ్యాండ్స్ అంతా ఇట్లా పోయినాయి, ఇట్లా ఏమి పట్టుకోలేకపోతే తను ఇక సూసైడ్ చేసుకుంటానే సిచ్యువేషన్కి పోతే మేము నలుగురం కలిసి 10,000 ఇట్లా వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని ఆపరేషన్ చేయించినాం మేడం. అక్క కొడుకు చేయించినాం మేడం. తనని అడిగే చెప్పినాను, నేను ఇట్లా చేయించాలనుకున్నాను. సరే మంచి పని కదా అంటే, మా ఇంట్లో మనిషిలాగానే ఉంటాడు ఆ అబ్బాయి, సరే మంచి పనికి నేను ఏం వెనక చెప్పాను అంటే సరే చేయించినాం మేడం. అది ఎట్లా కట్టుకుంటావు అంటే రైతు బంధు వచ్చినాక కట్టుకుంటా అన్నాడు. సరే అని అన్నాడు. రైతు బంధు వచ్చినాక నేను అవి కడతాను నేను అన్నా. తను ఏమన్నాడు, నేను నాకు హెల్త్ బాగాలేదు చూపించుకుంటా అన్నాడు. ఇక్కడ తనకు పెయిన్ వస్తుందని చెప్పింది మేడం. సరే చూపించుకొని నేను అన్నా. తర్వాత తను అన్నాడు, అంతమందుకు మేము లోన్ తీసినాం మేడం, నా పేరు మీద లోన్ తీసినాం. రైతు బంధు డబ్బులు 10,000, 12,000 2 ఎకరాలకి అంతే మేడం, 12,000. అంతమందుకు లోన్ తీసింది నా పేరు మీద. ₹1,00,000 తీసేది లోన్ తీసేది భూమి మీద. ఏది భూమి తాకట్టు పెట్టాడమ్మా? ఏది బ్యాంకులోనా? ఏం చేశారు? ₹1,00,000. తను ఆపరేషన్ చేయించుకుంది మేడం, పైల్స్. అదైతే దానికి వెళ్ళిందా? పైల్స్ ఆపరేషన్ కా, లేదంటే అది వేరే చోట మళ్ళీ? పైల్స్ ఆపరేషన్ అయింది. ఓకే, అయితే ఫైల్స్ ఆపరేషన్ అయింది. ఇంకా 20,000 ఏమో తను వేరే వాళ్ళ పొలంలో అదే ఫ్రెండ్స్ ఆడుకోవడం. ఏదైనా కానీ మీది ఫైనాన్షియల్ గొడవ అయితే ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఓ 10 రోజులు 20 రోజులు మాట్లాడు, మళ్ళీ డబ్బులు ఇస్తారు, మళ్ళీ ఏదో నడుస్తూ ఉంది. ఇట్లా ఈ 2 months నుంచి మీ ఇద్దరు కలిసి ఉన్నారా, లేకపోతే ఏమైనా గొడవ విడిగా వచ్చేసావా? నేను 20 days అవుతుంది మేడం మీ ఇంటికి వచ్చేసా. ఏం జరిగింది లాస్ట్ రోజు?
రైతు బంధు ఉన్నాయి కదా మేడం, ఇది మళ్ళీ అడిగాడు అంతే. రైతు బంధు అవి అడిగినాడు. ఇక అప్పుడు ఆపరేషన్ కి ఇవ్వాలి కదా కడతా అన్నాను. అన్నాను కదా మేడం. అంటే నాకు హెల్త్ బాగాలేదు అని అంటే సరే అని నేను అన్నాను మేడం. ఓకే. చూపించుకో, నీకు హెల్త్ కన్నా నాకు ఇంపార్టెంట్ ఏం కాదు, ఫస్ట్ నీ హెల్త్ చూపించుకో అని అంటే సరే అన్నాడు. తర్వాత మళ్ళీ లోన్ తీసినా మేడం, దాన్ని ఇంట్రెస్ట్ కట్టమన్నాడు. 1 year అవుతుంది, నేను కట్టాను అన్నాను. నీ హెల్త్ అంటే చూపించుకో, లేకపోతే నేను అప్పు చేసిన అది కడతా అన్న. అంటే ఇదే కట్టాలని అన్నాడు. నేను కట్టాను. సరే నువ్వు హెల్త్కు అప్పు చేసి చూపించుకుంటావు అన్నాను. లేదు అన్నాడు. మరి నా అప్పు ఉంది కానీ నువ్వు కడతావా అంటే నేను కట్టాను అన్నాను. సరే అట్లా కట్టాను అన్నప్పుడు ఈ ఇంట్రెస్ట్ బ్యాంక్ ఇదే కదా, మరి నెక్స్ట్ ఇయర్ కడదామా, నువ్వు హెల్త్ చూపించుకో లేకపోతే నేను ఏదైనా కడతా అంటే ఇక అట్లా గొడవ కూడా అయింది మేడం, మాట్లాడలేదు. సరే అట్లా అయినా సరే మేము ఏమనుకోలే. తర్వాత ఏమన్నాడు, సరే హెల్త్ చూపించుకుంటా అన్నాడు. తను ఊరు వెళ్తుండు, గుజరాత్ వెళ్ళిండు. అప్పుడు వెళ్ళేటప్పుడు 2000 ఇవ్వమన్నాడు. ఇవ్వమంటే నేను ఇవ్వను, నేను హాస్పిటల్కి చూపించుకోమంటే ఇంతకుముందు కూడా అలానే ఖర్చు పెట్టినావు, ఇప్పుడు అట్లే ఖర్చు పెడుతున్నావు, నేను ఇయ్యను అన్నా. అంటే ఖచ్చితంగా ఇయ్య అంటే నేను ఇయ్యను, మళ్ళీ రిటర్న్ ఇస్తా అంటే ఇస్తా 2000, నీ హెల్త్ గురించి చెప్తున్నాను కదా. అది బ్రీఫ్ చేయనా, ఇవ్వను అన్నో ఆ విషయం మీద. ఇంకా ఆయన ఏమైనా అంటే నువ్వు ఇంటికి వచ్చేసావా, లేకపోతే ఆయన వెళ్ళిపోయాడని వచ్చేసావా? తనే నన్ను బస్ స్టాప్ లో అయింది మేడం ఆ గొడవ. అది ఎందుకు బస్ స్టాప్ లో అతను అక్కడ వెళ్తుంటే నువ్వు నన్ను అక్కడ డ్రాప్ చేసి బస్ ఎక్కడానికి వచ్చిండు. అక్కడ అడిగిండు, లేదు నేను ఇవ్వను, నువ్వు వెళ్తూ సరేనమ్మా చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఒక్క నిమిషం అమ్మగా. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళిద్దరు గొడవ, లాయర్ మేడం ఏమంటున్నారంటే ఏదన్నా కూడా ఆర్థిక లావాదేవీల దగ్గర వచ్చినటువంటి గొడవే అంతే, శారీరక పరమైనటువంటి సుఖం వీళ్ళిద్దరికీ లేదు. అది జరిగిందా, ఎంతవరకు జరిగిందా అనేది డౌట్ఫుల్ అమ్మ, ఎందుకంటే వేరే కారణాలు కూడా రిపీటెడ్ గా కాదు ఇంట్రెస్ట్ చూపించడం థింగ్స్ మేడం, అంటే వేరే ఉన్నాయి రీజన్స్ విచ్ వీఆర్ నాట్ ఓపెన్ ఫర్ డిస్కషన్. వాళ్ళ నాయన కూడా పిలవనంటున్నాడు. 3 క్వశ్చన్లు అమ్మ, ఒక్క నిమిషం అమ్మ. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, లేదంటే మీరు మాట్లాడేసాక నేను మాట్లాడతాను. 3 క్వశ్చన్స్ అమ్మ. ఎన్ని సందర్భాల్లో ఇప్పుడు వచ్చినటువంటి 20 రోజుల్లాగా ఎన్ని సందర్భాల్లో ఈ 2 years లో మీరు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది? 2 times. 2 times వెళ్ళారు, చాలు. రెండో క్వశ్చన్, అంటే ఫస్ట్ లోన్ తీసినాం కదా సార్, ఆ అమౌంట్ తన అకౌంట్లో ఏమన్నాడు, నేను అయ్యాను అంటే అక్కడ కూడా ఫైనాన్షియల్ రీజన్, అమౌంట్ తన అకౌంట్లో ఏమంటాడంటే నేను ఇంటి యజమాని అని నా అకౌంట్లో ఉండాలి. ఇతనికి రెండో క్వశ్చన్ అమ్మ, ఇతనికి ఏ అలవాట్లు ఉన్నాయి, ఎందుకు అంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి? తనకు తాగడం అట్లా ఏమీ అలవాట్లేదు, కానీ ఈ పేకాట్లో ఆడతాడు సార్. పేకాట లేదంటే ఈ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కూడా చేస్తాడా? ఆన్లైన్ లో ఏం ఆడాడు, ఓన్లీ ఫ్రెండ్స్ తో ఆడతాడు. రెండో. మూడో క్వశ్చన్, ఎప్పుడు నీ మీద ఫిజికల్ గా కొట్టడం జరిగిందా? నన్ను కొట్టినాడు సార్. కొట్టాడు. ఊరికే కొట్టడం వేరు, కొట్టడం వేరు, కోపంలో విదిరించడం వేరు. మీరు అది కొంచెం జాగ్రత్తగా అదే మాట్లాడండి. సార్, డబ్బులు లోన్ పైసలు అన్న అకౌంట్లో ఏమంటే నేను వేయను అన్నాను. అంటే తను ఏమన్నాడు, నా మీద నమ్మకం. అదంతా కాదండి, అవన్నీ అప్పటి నుంచి మీరు డబ్బుల గురించే చెప్తున్నారు. కొట్టాడా సీరియస్ గా మిమ్మల్ని అనేది ఒకటి అడుగుతున్నారు. అదే కొట్టాడా, మేడం, కొట్టలేదు అంతే. కొట్టిండు. కారణం? నన్ను కడుపులేసి కూడా తన్నిండు మేడం. ఆ కారణం లోన్ పైసలు ఒకటే. వేయకపోతే తన్నిండు, కొట్టిండు, నోట్లో డబ్బులు పెట్టి నువ్వు కుచ్చి కొట్టినాడు మేడం నన్ను. డబ్బులు పెట్టి పైసలు లేకపోతేనే తింటావా? మేడం అంతే. సరే నాన్న, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? 20 days అవుతుంది. పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టుకొని కాపురాలు నిలబెట్టుకోవచ్చు. టీవీ షోల దాకా వస్తే కాపురాలు స్పాయిల్ అవుతాయి. లీగల్ గా న్యాయం జరగాలంటే ఇక్కడికి రావాలి. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? పెళ్ళయిందిగా మేడం, వాళ్ళలో ఎవరు రాలేదు. ఓకే. నన్ను ఇప్పటికీ వాళ్ళ ఇంటికి ఎప్పుడు తీసుకెళ్ళలేదు. సరే, ఓకే అమ్మ. మూడో క్వశ్చన్ నేను మళ్ళీ అడగను. ఫోన్ అమ్మమ్మ, ఉంటాయి ఒక్క మేడం, నిమిషం కావ్య. ఎప్పుడో లాక్లు కావ్య, వేసుకుంటాడు. ఒక్క నిమిషం. తను ఫోన్ వచ్చినా కానీ పైన పోయి మాట్లాడతాడు. అమ్మ, మీరందరికి వెళ్ళి మూకుమ్మడిగా ఒక పెద్ద పప్పులో కాలేశారమ్మా, ఓకేనా? మీ అమ్మగారు ఏవైతే మొదటి నుంచి ప్రశ్నలు అడిగి నువ్వు దొంగవా, నువ్వు దొరవా, నీకు వెనక ఉన్నారా, ముందు ఉన్నారా, అన్ని ప్రశ్నలకి ఈ దెబ్బతో నిజాలు దొరికేసినాయి. వెనక చూడలే, ముందు చూడలే, ఎక్కడి నుంచి వచ్చాడో చూడలే. అమ్మ ఎవరో వినమ్మా, అమ్మ ఎవరో తెలీదు, నాన్న ఎవరో తెలీదు, అత్తిళ్ళు ఎవరో తెలియనటువంటి సంబంధాన్ని ఈరోజు ఈ అమ్మాయి దగ్గర తీసుకొచ్చి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అవిటితనం కంటే పెద్ద అవిటితనం మీరు దగ్గరుండి కట్టబెట్టారు. ఒక మూడో ప్రశ్న అమ్మ, పెద్ద మనుషులు ఎవరో అక్కర్లేదు, ముఖ్య కార్యదర్శి, ముఖ్య సూత్రధారుడు, ముఖ్య చీఫ్ గెస్ట్ మీ బావగారు ఏమంటారు ఇందులో? ఎందుకంటే అతను తీసుకొచ్చినటువంటి రాకుమారాడే కదా. ఇతను ఇల్లు ఎక్కడ, ఇతను ఊరు ఎక్కడ, ఇతని అడ్రస్ ఏంటి, వాళ్ళ ఆయన అమ్మ- కూడా తెలియదు సార్. హే, అతను తెలియదని ఇప్పుడు తెలిసిందా, అప్పుడే తెలుసా మీకు? కూడా తెలుసు. మీరు చాలా బ్లైండ్గా వెళ్ళారమ్మా. మీ అందరూ చాలా తెలివైన వాళ్ళు తెలుసా, మీరు అందరూ చాలా బాగా చదువుకున్నారు, తెలివైన వాళ్ళు. కేవలం టైం అయిపోతుంది, అందరికి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, నాకు అవ్వకుండా నేను ఉండిపోతానని కేవలం భయంకరమైన తొందరపాటుతో. వాడు పచ్చి మోసగాడు. వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడని మేము కనుక్కోవాలమ్మా. ఏమని చెప్తాడు? పెద్ద చందమామ కథ చెప్తాడు మాకు. కాదమ్మా, మీరు ఎందుకు జాబ్ చేయలేదు? డబ్బులు నా దగ్గర ఉన్నా అట్లా చేశాడు మా ఆయన కూడా. ఆయన చేయొద్దన్నాడా, మీరు చేయలేదు? అంటే ఆయన చేయమని కూడా నాకేం చెప్పలేదు. చెప్పు. నేను కరోనా ముందే, కరోనా వచ్చినప్పుడు ఆఫ్ మీరు కూడా చేసిన. స్ట్రైట్ ఫార్వర్డ్. ఇప్పుడు మీకు ఇక్కడ ఏం కావాలి?
దేనికోసం అని వచ్చారు ఇక్కడికి? మీ ఆయనతో కలిసి ఉందాం అనుకుంటున్నారా, విడిపోదాం తన అనుకుంటున్నారా? ప్రాబ్లం ఏంటంటే అతని ప్రాబ్లం ఏదైనా అవని అమ్మ, డూ యూ వాంట్ గో విత్ హిమ్ ఆర్ నాట్? నువ్వేం నీకు అతను భర్తగా అనుకుంటున్నావు కావాలా అనేది వద్దా? నాన్న. అది అని చెప్పండి. చెప్పండి. తను మార్చాము అని. తనని మార్చడం అనేది మన చేతుల్లో ఎలా ఉంటదమ్మా? ఓకే అంటే కౌన్సిలింగ్ సరే, ఇప్పుడు మీ వర్షన్ అయితే చెప్పారు కాబట్టి ఇప్పుడు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం ఏం చెప్తారో విందాం సార్. మేడం, అమ్మ కావ్య, ఇక్కడ ఇందాక నేను కొన్ని మాటలు చెప్పేశాను. మొత్తం ఈ కథకు సంబంధించిన మొత్తం సారాంశం అందులోనే ఉంది. వచ్చినవాడు మక్సద్ మొదటి నుంచి ఇప్పటి వరకు ఒకటే సింపుల్ ఎజెండా. అందరూ ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు అందరూ ఆడవాళ్ళు ఉండేటటువంటి ఈ కుటుంబంలో నేనే రారాజు. ఆ అమ్మాయి ఒకటే ఆలోచించండి అమ్మా. ఈరోజు ఇందులో ఒక అమ్మాయికి ఉండేటటువంటి భర్త, ఎవరి భర్త నాకు తెలీదు, అతనికి ఏ అవయవ లోపం లేకుండా వచ్చి కాపురం చేస్తున్నాడు, బాగానే ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు అన్నారు. ఎవరి భర్త? మీ భర్త. నిజంగా చాలా అదృష్టం. నువ్వు అదృష్టవంతురాలు అమ్మ. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, చాలా రేరు. వాడికి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, చదువు సంధ్య లేదు, ఏమీ లేదు. ఒక అనామికుడు బయట రోడ్డు మీద తిరుగుతున్న వాడైనా కూడా ఏదో ఒక ఆడదానిలో ఒక కారణం చూపెట్టి ముందుకు వస్తాడు. అది సర్వసహజం. జాలితో వచ్చేటటువంటి పుట్టుకొచ్చే ప్రేమ ఎప్పుడు కూడా తాత్కాలికమే. ఆశతో వచ్చేటటువంటి ప్రేమ దొంగతనం. ఇది ఆశతో వచ్చినటువంటి ప్రేమ. వాడు పుట్టుకు తెచ్చుకున్నటువంటి ప్రేమ. ఒక ఆశతో వచ్చాడు. వాడు మక్సద్ ఎప్పుడూ కూడా ఏంటంటే ముందు మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేశాడు. ఆ క్యాలిక్యులేషన్స్ ఎవరిచ్చారు? ఎవరో ఊరు బయట వాడు ఇవ్వలే, మీ సొంత బావ ఇచ్చాడు. వాళ్ళిద్దరు స్నేహితులు. ఈ కుటుంబం ఏంటి, వీళ్ళ నాన్న ఎలా చనిపోయాడు, ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇచ్చారు అనేటటువంటి మొత్తం పద్దు లెక్క అంతా కూడా ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఇక్కడ ఏమీ తెలియకుండా వాడు మీ ఈరోజు రాలేదుగా. ఈరోజు సింపుల్గా మీ బావ ఏమంటాడు? మీకు తెలీదా, నాకు తెలీదు అంటాడు. కేవలం నీ మీద ఉన్న నమ్మకంతోనే. ఇంటికి పెద్ద బావ, ఇంటికి పెద్ద అంటే ఏంటంటే తండ్రి తర్వాత తండ్రి, కొడుకు తర్వాత కొడుకు. అతని యొక్క ఫిల్టరింగ్ మెకానిజం ఎలా ఉండాలి అంటే, అరే నేను పెళ్లి చేయకపోయినా పర్లేదు, ఒక సంబంధం తీసుకురాకపోయినా పర్లేదు, ఆ అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలబెడుతుంది. కాళ్ళంటే ఆ ఉద్దేశంతో నేను అనట్లేదమ్మా. చదువుకున్నటువంటి అమ్మాయి ఆర్థికంగా తను ఒక నిమిషం ఉండండి అమ్మా. అన్నీ చేసేది, అన్ని సర్వస్వం వదిలేశారు కదా, ఉద్యోగం వదిలేశారు, ఆ చదువు ఏమీ కాకుండా పోయింది. ఈ ఫిల్టర్ మెకానిజం చేసి దీని పూర్వపరాలు పూర్తిగా తెలుసుకుని, ఇడు దొంగ దొర అని తెలుసుకుని, వాడు ఊరు రాయలసీమ అయితే రాయలసీమ ఎక్కడికైతే అక్కడికి వెళ్ళి వాడు ఇల్లు ఏంటి, వాడు గుట్టేంటి అన్నది లాక్కుని వచ్చిన తర్వాత, మొత్తం అంతా వచ్చిన తర్వాత వచ్చి చేసుకుని ఉంటే కనుక అప్పుడు బాగుండేది. ఈరోజు అవేం జరగలే కదా ఇక్కడ ఎంక్వైరీస్. వాడు సింపుల్గా మొత్తం అంతా కనిపెట్టాడు ఎంత వస్తుందని చెప్పి. ఒక 1 year పాటు వెయిట్ చేశాడు. ఇంకా 1 year తర్వాత ఎక్కడో చాటు వాడు ఇక ఎందుకైతే వచ్చాడో అనేటటువంటిది గుట్టయితే ఇప్పాలిగా. సింపుల్గా అది ఇప్పాడు. ఏమన్నాడు? 2 పేర్లు, నా పేరు నాయన. అది మొత్తం అంశంలో ఒక ఆవగింజంత అంశం మాత్రమే. ఆ తర్వాత అది లాక్కుంటాడు. ఆ తర్వాత ఈ అమ్మాయికి వచ్చే ప్రతి రూపాయి లాక్కుంటాడు. బహుశా ఈ అమ్మాయికి వచ్చేటటువంటి పెన్షన్ డబ్బులు లాక్కుంటాడు. భూమిని తాకట్టు పెట్టి దాని లోన్ తెచ్చుకుంటాడు. ఆ లోన్కు వచ్చేటటువంటి వడ్డీని ఈ అమ్మాయిని కట్టమంటాడు. తాకట్టు పెట్టినటువంటి భూమిని మీరు అమ్ముకోలేనటువంటి పరిస్థితికి తీసుకొస్తాడు. ఇలాగ రకరకాలు అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. సో ఇక్కడ కొత్తగా అంటే ఇక్కడ మనం ఏంటంటే, ఎందుకు వస్తున్నాడు ఈ మనిషి, ఏం చూసి వస్తున్నాడు? నా చదువు చూసి వస్తున్నాడా, నా తెలివితేటలు చూసి వస్తున్నాడా, నా ఉద్యోగం చూస్తున్నాడా, లేదంటే డబ్బు చూస్తున్నాడా? డబ్బు ఎంత భయంకరమైనటువంటి సబ్జెక్ట్ అంటే కనుక ఈరోజు క్లియర్ కట్గా చాలామంది ఏంటంటే 3-4 సంవత్సరాల పాటు దొంగ కాపురం చేస్తారమ్మా ఈ డబ్బుల గురించే. ఇలాంటి అమ్మాయిలతో లాక్కుంటారు, తన్నుకుంటారు, వెళ్ళిపోతారు. ఈరోజు ఆ అమ్మాయి కూడా ఏమంటుంది? కావ్య, నాకు ఆ భర్త వద్దు అని అనట్లే, మార్చి ఇవ్వండి అని అంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి పరిస్థితి ఈరోజు పెళ్లి చేసుకోవటం వల్ల పెన్నం మించి పొయ్యిలో పడినట్టు అయింది. ఆ పెన్నం మీద ఉన్నా బాగానే ఉండేది. ఏదో ఉద్యోగం చేసుకుని ఉద్యోగం వదిలేసింది, చదువు వదిలేసింది. వాడు ఏదో బోటాబోటీ ఉద్యోగం చేస్తుంటే ఈ అమ్మాయి ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వెళ్తాడా, ఎప్పుడు 10 రూపాయలు ఇస్తాడా, బొట్లు గాజుల గురించి అడుక్కుంటుంది. బొట్లు గాజులకి సంబంధించినటువంటి డబ్బుల గురించి అడుక్కునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఏం కర్మ, వాడేం చదివాడు, ఈ అమ్మాయి ఏం చదువుకుంది? వాడేం చదివాడు కావ్య? చదువుకున్నాడు వాడేమో? బీఈడీ చేశాడా? ఎక్కడ జాబ్ చేస్తాడు వాడు? ఇక్కడ తుగ్గూడ దగ్గర సార్. బీఈడీ చేసినటువంటి ఒక వ్యక్తి, ఏ లోపం లేనటువంటి వ్యక్తి వచ్చి అమ్మాయిని చేసుకుంటున్నాడంటే అక్కడ డబ్బుకు సంబంధించినటువంటి ఆశలోంచి పుట్టుకొచ్చినటువంటి దొంగ ప్రేమ, ఆశలోంచి పుట్టుకొచ్చినటువంటి నేర చరిత్ర కాకపోతే ఇంకేంటి చెప్పండి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, సార్ ఇలాగండి, అలా అండి, అది అండి, ఇదండి అని అంటున్నారు. ఇవన్నీ ఎంక్వైరీస్ కొద్దిగా మనం కొద్దిగా మైండ్ పెట్టి ఆలోచించుంటే కనుక మిగతా పెళ్ళినన్నీ అద్భుతంగా చేశారు అమ్మగారు మీరు. ఓకే, మీరు పడినటువంటి కష్టం, ఒక భర్త చనిపోయిన తర్వాత అవయవ లోపం ఉండేటటువంటి 4 ఆడపిల్లల్ని, అందులో 2 ఆడపిల్లలు భర్త చనిపోయిన తర్వాత పెళ్లి చేసి, అంతకుముందు 2 ఆడపిల్లల్ని చనిపోకముందు పెళ్లి చేసి, ఒక ఆశ, ఒక ఆలోచనతో, ఒక ఓపిక, ఓర్పు, సహనంతో మీరు చేసినటువంటి త్యాగం శిరస్సు ఉంచి నమస్కరించాలమ్మా. భూదేవికి కూడా అంత ఓపిక ఉండదేమో అని అంటుందమ్మా. హ్యాట్స్ ఆఫ్ అమ్మా, చాలా గొప్పది. ఇప్పటికి కూడా నేను డాక్టర్గా నేను చెప్పేది ఒక్క మాట వినండి అమ్మా. కష్టపడి 4 పెళ్ళిళ్ళు చేశారమ్మా. 3 పెళ్ళిళ్ళు బాగానే ఉన్నాయి, ఒక పెళ్ళి ఇలా అయ్యింది.
ఈరోజు మీ అమ్మాయి ఇలా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? ఓడిపోయినని ఏడుస్తుంది. ఇప్పుడుకొచ్చి తన జీవిత చరిత్రలో తన కాళ్ళ చూసి ఎప్పుడు మీ అమ్మాయి ఏడవలేదు. తన పరిస్థితిని తను చూసి ఎప్పుడు ఏడవలేదు. తన అవిటితనం తను చూసి ఎప్పుడు ఏడవలేదు. కానీ ఈరోజు ఒక అనామికుడు, ఒక పనికిరాని ఒక ఎదవ వెళ్ళిపోతే కనుక ఏడుస్తుంది మీ అమ్మాయి ఈరోజు. ఇక్కడ అక్కర్లేదమ్మా, ఈ వేదిక అస్సలు అక్కర్లేదు తల్లి. మీరు చాలు. మీలోనే ఒక డాక్టరు, ఒక లాయరు, ఒక కౌన్సిలరు, ఒక తల్లి అన్నీ ఉన్నారు మీలో. ఎందుకు ఏడుస్తామమ్మా, వాడిని ఎలా ముంచాలో అలా ముంచుదాం అని చెప్పి ఒక దమ్ము ధైర్యంతో పోరాడాలి మీరు. ఈరోజు 10 మంది అమ్మాయిలు వచ్చి నా దగ్గర పెళ్లి చూపులు కూర్చున్నా కూడా అమ్మని నాన్ని అందరినీ వదిలేసి 10 అమ్మాయిలని తోసేసి ఒక లోపం ఉన్నటువంటి ఒక ఆడపిల్ల, సారీ ఏమనుకోద్దాం, ఒక లోపం ఉన్నటువంటి ఆడపిల్లని నేను పెళ్లి చేసుకున్నాను. ఈరోజు ఈ అమ్మాయిని చేసుకున్నందుకు ఏదో 10 రూపాయలు వస్తాయని నేను ఆశపడ్డాను. ఈ అమ్మాయి ఇంటిలో బిగిసిపోయి కూర్చుందని చెప్పి చంపేస్తే ఈ అమ్మాయిని రాత్రి వాడి జీవితం అక్కడ నాశనం అయిపోయిందని చెప్పి వాడికి ఉంది. దానికి బదులుగా ఏదో ఒక 10 రూపాయలు, ఒక 1 కోటి రూపాయలు, ఒక 2 కోట్లు వస్తుందని ఆశతో వాడు వచ్చాడు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఈరోజు వాడు రావాలా వద్దా? వాడు కౌన్సిలింగ్ ఇవ్వాలా వద్దా? వద్దు. వాడు రాకూడదు, వాడు కౌన్సిలింగ్ ఇవ్వకూడదు. ఇది నా అభిప్రాయం. అప్పుడు ఎలా బతికిందో మీ అమ్మాయి ఇప్పుడు కూడా అదే దమ్ము ధైర్యంతో బతకాలి. ఏ ఉద్యోగాన్ని అయితే వదులుకుందో ఏదో గురించి ఆ ఉద్యోగాన్ని మళ్ళీ సంపాదించాలి అమ్మాయి ఈరోజు. ఈ విధంగా మీరు కౌన్సిలింగ్ చేయండి. మొత్తం కుటుంబం మొత్తం అందరూ కూర్చుని ఈరోజు కంటతడిపడి ఎవడో చచ్చిపోయినట్టుగా ఏడుస్తే ఏందమ్మా? ప్రతిరోజు దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష ఈ 2 సంవత్సరాల పాటు నీకు. అలాంటి వాడమ్మా నీకు కావాలి. ఒక తప్పు చేశారు, వాడు ఎవడు ఏంటి అనే పూర్వాపరాలు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. సరే, తప్పులు అందరూ చేస్తాం, మనుషులం కదా, తప్పులు చేస్తాం, నేను చేస్తాను బోల్డ్ అని తప్పులు. కానీ ఈరోజు ఒక తప్పు తెలిసిన తర్వాత, వాడి ముఖ్య ఉద్దేశం అర్థమైన తర్వాత ఈరోజు మళ్ళీ వెళ్ళి అదే ఊబిలో కూరుకుపోవాలని అనుకోవటం అవివేకం, పిచ్చితనం అది. సో కాబట్టి వాడిని కోరుకోవాలనేటటువంటి ఆలోచన దయచేసి విరమించుకోండి. ఆలోచన నాకు కూడా లేదు. ఎందుకంటే ఈరోజు ఈ అమ్మాయిని ఈరోజు బ్రతికి ఈ అమ్మాయి మీ సిస్టర్ ఈరోజు ఇక్కడ కూర్చుందంటే అదృష్టం అమ్మ. మీరందరూ తెలివైనటువంటి ఆడపిల్లలు. వాడు వచ్చినా కూడా ఆడ ఆశ, వాడి దురాశ అదే విధంగా ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఎటువంటి కౌన్సిలింగ్ కూడా అక్కర్లేదు, ఎటువంటి మాట కూడా అక్కర్లేదు. వాడి ఉద్దేశం అనేటటువంటిది 2 ఇయర్స్ పాటు తెలిసిపోయింది. కాబట్టి అటువంటి వ్యక్తి ఉన్నా ఊడినా ఒకటే అనేటటువంటి విధంగా ధైర్యంగా మీరు ముందుకెళ్ళటం మంచిది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. మేడం, ఇది కొంచెం సెన్సిటివ్ పాయింట్స్ అని నా ఉద్దేశం. జనరల్గా మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉన్నా కూడా చూసే వాళ్ళకు కూడా కొంత క్లారిటీ రావాలి. ఇది వన్ సైడ్ మాట్లాడుకోవడానికి నాకు సెట్ కావట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఏదో కొంచెం డిజేబుల్డ్గాను, ఫిజికల్లీ ఛాలెంజ్డ్గా ఉన్నారు కాబట్టి సింపతి గెయిన్ చేయడం అనేది అది సెకండరీ పార్ట్ పక్కన పెట్టండి. వీళ్ళు ఒక నార్మల్ అమ్మాయిలు అని అనుకుంటే ఏ రకంగా మనం వాయిస్ మాట్లాడతామో, నిజం ఏదైతే మాట్లాడతామో అదే మాట్లాడాలనుకుంటున్నాను, అదే మాట్లాడతాను. మీరు అది రియలైజ్ అవ్వండి. ఎందుకంటే సార్ ఏదైతే చెప్పారో దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. వద్దు అంటే వద్దు. ఇక్కడ ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి వద్దు, నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి, అతన్ని ప్రొటెక్ట్ చేయడానికి, అది ఇప్పుడు నేను మాట్లాడతాను. తెలంగాణ అమ్మాయి, ఆంధ్ర అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అనేదానికి చాలా సందర్భాల్లో ఈ మధ్యకాలంలో తెలంగాణ బైఫర్కేట్ అయిపోయినాక, ఆంధ్ర బైఫర్కేట్ అయినాక వింటూనే ఉంటున్నాం. అమ్మో వాళ్ళు విలన్స్, వీళ్ళు విలన్స్, వీళ్ళకి వాళ్ళు విలన్స్, వాళ్ళకి ఎవరండి? మనంతా తెలుగు ప్రజలం, ఒకే స్టేటు, మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి. అక్కడ లాంగ్వేజ్ డిఫరెన్సే తప్ప స్లాంగ్ డిఫరెన్స్ కాదు. మన స్లాంగులు ఎన్ని రకాలు ఉన్నా, ఎన్ని ఆశలు ఉన్నా అందరం కలిపి తెలుగు ప్రజలమే. ఆంధ్ర అబ్బాయిని చేసుకుంటే వాళ్ళు క్రిమినల్సో, లేకపోతే ఆంధ్ర అమ్మాయిని చేసుకుంటే వాళ్ళు క్రిమినల్సో, తెలంగాణ అమ్మాయిని చేసుకుంటే వాళ్ళ పద్ధతులు మనకు పడవు, వేస్ట్ ఫెలోస్ అనో, తెలంగాణ అబ్బాయిలు చేసుకుంటే చీట్ చేస్తారనే కాదు. మనంతా ఒకటి. ప్లీజ్ దయచేసి ఇది అండర్స్టాండ్ చేసుకోండి. తెలంగాణ వాళ్ళు కాబట్టి మోసం చేస్తారు, ఆంధ్ర వాళ్ళు కాబట్టి మోసం చేస్తారు అనేది లేదమ్మా. ఫస్ట్ మీ కేసులో నాకు కనిపించిన మేజర్ మైనస్ అది. ఆంధ్ర వాళ్ళు మోసం చేస్తారు, ఆంధ్ర అమ్మాయిలు కాబట్టి మోసం చేస్తారు, ఆంధ్ర అబ్బాయిలు కాబట్టి మోసం చేస్తారు అనేది డిలీట్ చేయండి. అలాగే ఆంధ్ర వాళ్ళకు కూడా చెప్తున్నాను, తెలంగాణ అమ్మాయిలు కాబట్టి ఇలాగా, తెలంగాణ అబ్బాయిలు కాబట్టి ఇలాగానే అనుకోకండి. ఒక సంబంధం, ఒక కుటుంబ సమస్య అన్నప్పుడు అది వాళ్ళిద్దరికీ సంబంధించి మాత్రమే, స్టేట్లతోటి సంబంధం లేదు. మీకు చెప్తున్నాను తల్లి, మీరు ఎందాడి నుంచి వచ్చిన దగ్గర నుంచి కూర్చున్నారు, ఆంధ్ర అబ్బాయి వాళ్ళు మోసగాళ్ళు, వాళ్ళు చెప్పలా, మేము కనుక్కోలే. నీ బాధ్యత అది. ఆంధ్ర వాళ్ళు కాదు, నువ్వు తెలంగాణ అబ్బాయిని చేసినా బేసిక్గా నీ బాధ్యత ఏంటి? ఆ కుటుంబం ఏంటి? ఆ అబ్బాయికి లేట్ మ్యారేజ్ ఎందుకు అయ్యింది? పెద్దల్లుడు తీసుకొచ్చాడు ఒక సంబంధాన్ని, తీసుకొచ్చినప్పుడు మీరు బేసిక్ ఎంక్వైరీ చేయాలి. మా అమ్మాయి ఇలా ఉంది, ఇన్ని సంవత్సరాలు మేము పీకి పెళ్లి చేయలేకపోయాం, ఆల్రెడీ వేరే అమ్మాయికి పెళ్ళి అయింది కానీ వీళ్ళిద్దరికి అవ్వలా, ఒక సంబంధం వచ్చింది, ఏం చూసి వచ్చాడు? నువ్వు ఒక కూతుర్ని, మంచిగా ఉన్న నీ కూతుర్ని ఎవరికి ఇచ్చి చేస్తావు తల్లి? డిజేబుల్డ్ పర్సన్కి ఇచ్చి చేస్తావా? వాడికి 2 ఎకరాలు లేదు, ఇంట్లో ఆస్తి లేదు, అన్ని తిన్నగా ఉన్న అబ్బాయికే ఇచ్చి పెళ్లిళ్ళు చేయడానికి 100 సార్లు ఆలోచిస్తాం. ఏం చూసి మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అనుకుంటున్నారు? మీకున్న ఆస్తి చూసి. అందులో మైనస్ ఏం కాదే. ఒక ఆడపిల్లని ఇచ్చినప్పుడు కుటుంబం, అవతల అబ్బాయి ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి జాబ్ ఏంటి, వాడి శాలరీ ఏంటి, వాడి అందం ఏంటి అని చూసి చేసేటప్పుడు అదే రైట్స్ అబ్బాయి ఫ్యామిలీలకు కూడా ఉంటాయిగా. ఏం చూసి చేసుకుంటారు ఇక్కడ?
బేసిక్ నాలెడ్జ్ కదా. ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్లో 2 acres లేకపోతే ఆడు పెళ్లి కూడా చేసుకునేవాడు కాదు. ఇన్ కేసు 2 acres లేకుండా అతను పెళ్లి చేసుకుంటే ఆడు దేవుడి కింద లెక్క. ఈరోజు అతని క్యారెక్టర్ ఎక్కడ పడిపోయిందంటే ఈవిడికి 2 acres ఉండడం వల్ల. పోనీ ఆ 2 acres గురించి ఫస్ట్లో అడిగాడా? అడగల. కానీ ఇండైరెక్ట్గా మనకు తెలుసు ఎందుకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఓకే ఓ 2 acres ఉంది, ఆ రోజుకి అది 1 CR అయి ఉండొచ్చు, ఈ రోజున 2 ఎకరాలు కలిపి 2 CR అయ్యింది. కానీ వీళ్ళు రాయించుకునే టైంకి వీళ్ళ నాన్నగారు రాసిన టైంకి అదేదో 30 లక్షలు 20 లక్షలు 10 లక్షలే తెలిసి నాకైతే 5-10 లక్షలు ఉన్న ప్రాపర్టీ అది మీ నాన్న ఇచ్చే టైంకి. సో ఒక కుటుంబానికి ఒక అబ్బాయి ఎందుకు పెళ్లి చేసుకుంటానికి వచ్చాడు? 40 years నీకు 32 వచ్చేసిన తర్వాత నీ ఆస్తి చూసి వచ్చాడు. అది అతని మిస్టేక్ ఏం కాదు, మనిషి సహజ లక్షణం. సేఫ్టీ ఇంపార్టెంట్ కదమ్మా. నిన్ను పెళ్లి చేసుకొని నీకు శాలరీ తీసుకొచ్చి నీకు సేవలు చేసి ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి నీ దగ్గర నుంచి? ఒక మనిషి మామూలుగా నిన్నే చేసుకునే కంటే మామూలు అమ్మాయిని చేసుకోవచ్చు కదా. అంతే ఆడే పోషించుకోవాలనుకుంటే, వాడే శాలరీలు తీసుకొచ్చి వాడే ఇది చేసి వాడే పిల్లలు కనాలనుకుంటే నువ్వెందుకు? నార్మల్ అమ్మాయి దొరికిందిగా అతను చేసే శాలరీస్కి. సో నీ దగ్గర ఏం స్పెషల్ ఉంది అంటే సేఫ్ సైడ్లో ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినా ఓకే మేమిద్దరం కూర్చొని తినగలం, నేను నా జీవితాన్ని ఆ అమ్మాయికి ఇస్తాను, ఆ అమ్మాయి తన ప్రాపర్టీని కుటుంబానికి ఇస్తుంది, మన ఇద్దరికి ఇస్తుంది. మీ ఫ్యామిలీ ఎలా ఉందంటే మనం ఇలా ఉన్నాం కాబట్టి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి మనల్ని మోసం చేస్తున్నారు. ఊళ్ళో వాళ్ళంతా మన ఆస్తి చూసే వచ్చారంటే ఏం చూసి వస్తారు మీ దగ్గరికి? ఇవి కాకపోతే వచ్చారు. ఇప్పుడు నువ్వు అనుకోవాలి ఓకే బావ ఒక సంబంధం తీసుకొచ్చాడంటే అది మంచిదే అయి ఉండాలి. మనం చేసిన మిస్టేక్ ఏంటి? వాళ్ళ కుటుంబం గురించి వాడి బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేసుకోకపోవడం. నువ్వు కనుక అది ఎంక్వైరీ చేస్తుంటే ఈ రోజున మీ ఆయన్ని తీసుకొచ్చి నేను కౌన్సిలింగ్ ఇచ్చి మార్చేదాన్ని. అతను ఏంటో నాకు ఇంతవరకు ఆన్సర్ చెప్పలే. నువ్వు అత్త మా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, మీరు తొక్కులో పెళ్లి చేసుకున్నారా? ఏ రకంగా నమ్ముతామమ్మా నీ పెళ్లి అని? మీరు ఎంత స్వార్థంగా ఉన్నారో ఒకసారి అర్థమవుతుందా మీకు? మీకు ఆ టైంకి పెళ్లి అయిపోవాలి, వాళ్ళని ఎందుకు ఆడబోసుకుంటారు? లేదు మేడం, నేను చెప్పినాను మేడం. అమ్మా చెప్పడం కాదు, మీరు ప్రాక్టికల్ గా అప్పుడు మీ భావన కాదనాలి. మీరు బావా ఇలాంటి తెలియని వ్యక్తిని నువ్వు చెప్తే నేను ఎట్లా? రేపు పొద్దుట నా 2 acres కోసం నన్ను ఏదైనా చేస్తే ఎవడు రెస్పాన్సిబిలిటీ? వాడు ముఖం తప్ప నాకు ఇంకా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియట్లేదు. పైగా ఆంధ్ర వాళ్ళంటే నాకు బాగా వణుకు, మా కుటుంబానికే వణుకు అని అనిపించినప్పుడు మీరు బేసిక్గా ఏం చేయాలి తల్లి? మీ సహజ లక్షణం మీరు ఎంక్వైరీ చేసుకోవాలి. అది తెలంగాణ అబ్బాయి అయినా మీరు ఎంక్వైరీ చేసుకోవాల్సిందే. 45 years 40 years ఉన్న వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు వచ్చాడు? వాళ్ళ అమ్మ నాన్న ఏంటి? ఇతనికి ఇప్పటిదాకా ఏం పెళ్ళి అవ్వాలి? నువ్వు స్టోరీ చెప్పావు నాకు. ఏమని? వాళ్ళ ఆడపడుచు అన్న కూతురు మా కూతురు యాక్సెప్ట్ చేయలేదని అందుకని ఆయన ఉన్నాడండి అని నిన్ను చేసుకున్నాడు అంటే బేసిక్ అత్తమ్మావల్ని అయితే ఎంక్వైరీ చేసుకోవాలి కదమ్మా. అంత బ్లండర్ మిస్టేక్ మీరు చేసి వాడు క్రిమినల్, వాడు చీటరు, వాడు ఆంధ్ర, ఎందుకే మాటలు? తప్పు మన దగ్గర ఉంది. బేసిక్ ఒక ఆడపిల్లని ఇస్తున్నప్పుడు అలాంటి ఇలా ఒక కుటుంబంలోంచి వెళ్తున్నప్పుడు 100 సార్లు జాగ్రత్త పడాలి. మీరు అది వదిలేసి మాట్లాడుతున్నారు. 3వ మిస్టేక్ మీ దగ్గర కదా. అసలు సహజంగా ఈ కేసు గురించి మాట్లాడుతున్నానా మిమ్మల్ని అనట్లా. పెళ్ళి అయ్యింది, నువ్వు ఒక 60,000 మీ సిస్టర్ ఒక 60,000 పంచుకొని వెంటనే అప్పు తీరుస్తారా? నీకు వచ్చేదే 4,000 గవర్నమెంట్ ఇచ్చేది నువ్వు బతకడానికి. ఆడితో బొట్టు వేళలు కొనుక్కోలేవా? అంటే కొన్ని కడితే కొన్ని కొనుక్కుంటాను. ఎందుకు అప్పు తీర్చాలి తల్లి? పెళ్లి చేయడం మీ అమ్మ బాధ్యత. నీకు ఆల్రెడీ 2 కోట్ల ఆస్తుంది. ఓ 10 ఎకరం అమ్ముకుంటూ బిల్డింగ్ కట్టుకొని కాలు మీద కాలేసుకుని కూర్చోగలవు. ఆ ఆస్తి అలాగే ఉండిపోవాలి, కష్టాలన్నీ తీరిపోవాలంటే ఎట్లాగా? నీకు మీ నాన్న ఇచ్చింది ఎందుకు? కష్టం వచ్చినప్పుడు కాలు మీద కాలేసుకుని బతుకుతావని. దాని జీవితకాలం అలా ఉంచితే ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు చెప్పు? ఇప్పుడు భర్త ఉండడు, సీన్ అర్థమైపోయింది. సార్ ఏదైతే ఫైనల్గా చెప్పాడో నేను అదే ఫైనల్గా చెప్తా. ఎందుకంటే నీతో ఉండడం వేస్ట్. ఆ పిల్లోడు అబ్బాయి మంచోడు కాదు, నేను చెప్తున్నాను. అబ్బాయి మంచోడు కాదు, కానీ కౌన్సిలింగ్ కావాలన్నావు కదా, నీకు కూడా కావాలి కదా. ఇప్పుడు ఆయన ఏదో మిస్టేక్ అని నేను చెప్పేసి ఊరుకుంటే నువ్వెప్పటికి మారుతావు? నీ మిస్టేక్ ఏంటి, నీ కుటుంబం మిస్టేక్ ఏంటి అని మీకు ఎప్పటికీ తెలుస్తుంది. అతను వదిలేయాలంటే 1 నిమిషం పని. నీకు మెయింటెనెన్స్ రాదు, కాంపెన్సేషన్ అయితే ఏమి రాదు, బోళ్ళంత ఆస్తుంది నీకు. మ్యూచువల్ డైవర్స్ వేసుకో, విడిపోయి ఎవరి దాన్ని అలబతుకు. వాళ్ళు చీటర్స్ కదా, వాళ్ళు అక్కడ పడి ఉంటారు. కానీ నీ ఆస్తి తర్వాత ఎక్కడికి వెళ్తుంది? నీ 2 ఎకరాలు తీసుకుంటే బావలో అక్కలో తీసుకోవాలి, లేకపోతే అమ్మ కూడా అంతే. ఆవిడ ఎంతకాలం ఇదవుతుంది? ఆవిడకో 2 ఎకరాలు ఉన్నాయిగా. అమ్మ ఒక రిలేషన్ అంటే ఏంటో తెలుసా? మన ఫ్యూచర్ జనరేషన్ రావడానికి. ఇది ముందు మీరు నమ్మితే అతను మంచోడా కాదని డిసైడ్ అవ్వచ్చు. ఫస్ట్ ముందు మీ ఆలోచన విధానమే కరెక్ట్గా లేదు నా దగ్గర. మీరు నా 2 ఎకరాలు నా ఆస్తి అంటే నీతో 10 ఏళ్ళు ఎందుకు కాపురం చేయాలి? నాకు అర్థమే కాల. నీతో పిల్లల్ని ఎందుకు కనాలి? రేపటి రోజు నువ్వు కోట్ల కేసులు అయితే వాడు కోట్ల చుట్టూ తిరగడానికా? వాడు చెడ్డోడు, తాగుతాడమ్మా అంటే తాగడన్నావు. ఫ్రెండ్స్ తోటే ప్యాకెట్లు. అది కామన్గా ఎవరో ఒకరికి ఏదో ఒక వ్యసనం. కొంతమందికి హీరోలు ఇష్టం, కొంతమందికి సినిమాలు ఇష్టం, కొంతమందికి ప్యాక్ ఆడడం ఇష్టం, కొంతమందికి అది వ్యసనంగా ఉంటే డేంజర్. సరదాగా ఉన్నంత వరకు యాక్సెప్ట్ చేయొచ్చు, నువ్వు యాక్సెప్ట్ చేసావు.
సరదా వరకు ఆడతాడండి ఇచ్చింది. మీరు ఎలా అంటే ప్రతి రూపాయిని ఇట్లా పట్టేశారు. అతను ఇల్లు పోషిస్తాడు, సరుకులు తెస్తాడు, ఏమో బొట్టు బిళ్ళలు తేడండి, చీరలు తేడండి, జాకెట్లు తేడండి అంటే మన దగ్గర రూపాయి ఉంది కదా నేను నాన్న. దాని గురించి ఎప్పుడు గొడవ పెట్టుకోలే మేడం. నువ్వు ఇందాక ఒక సెంటిమెంట్ డైలాగ్ వేసేసావు, బొట్టు బిళ్ళలు కూడా 2 రూపాయలు బొట్టు బిళ్ళలు తల్లి, 2 అట్లా రూపాయలు కాదు కోసం. మేడం, 1000 కూడా మిగిలిచ్చావు నెల, కానీ నేను నాకు గొడవ పెట్టుకుంటాను. అసలు ఆయనకు వచ్చేదే పావల, ఆ పావలలో ఇంకో 5 పైసలు నిన్ను అడుగుతూ ఉంటాడు. నీకు వచ్చే 10 పైసలు తీసుకెళ్ళి మీ అమ్మకి, అప్పులకి, ఆ అక్క వాళ్ళ పిల్లలకి యాక్సిడెంట్లు అయితే దాన ధర్మాలు చేయడానికి సరిపోయినాయి. ఇంత దాంట్లో ఆయన పోరాడు తీసుకునేది ఏంటి, నీ ప్రాపర్టీ బ్యాంకులో పెట్టి 1,00,000 రూపాయలు, అదే ఆపరేషన్కి. అక్కడెక్కడ వేస్ట్ అవ్వాలి, నువ్వు అక్కడ ఫుల్ మార్క్స్ వేసావు, ఎక్కడ వేస్ట్ అవ్వ. నీ భర్తను నువ్వు కాపాడుకున్నావు తల్లి. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీ భర్త ఎలాంటి వాడని. అక్కడి వరకు ఆయన పాస్ట్ ఏంటో తెలిస్తే ఆయన ఫ్యూచర్లో ఉండాలా వద్దా నేను డిసైడ్ చేయగలను. పాస్ట్ మేము ఎతకలేం కదా. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రెజెంట్ని బట్టి నేను క్యాలిక్యులేట్ చేస్తే అతనికి ఏం మైనస్ పడట్లేవు. నీ భర్తగా ఆయన దగ్గర నుంచి నాకైతే ఏం మైనస్లు కనిపించలే. ఉన్నంతవరకు భార్యను బాగానే చూసుకున్నాడు, ₹1 ₹2 వసూలు చేశాడు, జాగ్రత్తగా ప్రాపర్టీ ఇది అమ్మేస్తే రేపొద్దుట ఇద్దరి పేరు మీద పెట్టుకుందాం అన్నాడు. నీకు నచ్చితే ఒప్పించుకో, లేకపోతే ఇలా కాదండి ఇలా అని చెప్పుకోవడం వరకు. ఎక్కడ మీకు 5,000 దగ్గర గొడవ అయింది, 4,000 దగ్గర గొడవ అయింది, 12,000 దగ్గర గవర్నమెంట్ ఇచ్చే ప్రతి డబ్బు దగ్గర గొడవ అయింది మీకు. అవన్నీ తీసుకెళ్ళి నువ్వేం చేసావు తెలుసా, మీ అమ్మ వాళ్ళకి ఇచ్చావు. ఒకటి 60,000 అప్పులు తీర్చడానికి, ఆ తర్వాత వాళ్ళకి ఎవరికో 10,000 దీనికి. ఈ మధ్యలో నువ్వు ఆయన 10 రూపాయలు అడగడం దగ్గరే నీ జీవితం అయిపోయింది. ప్రతి 10 రూపాయల దగ్గర మీకు గొడవ అవుతానే ఉంది. రిలేషన్ ఎక్కడ డెవలప్ అవుతుంది, ఏ రకంగా డెవలప్ అవుతుంది? నీకు అవసరం భర్త అనేవాడు, నీకు అవసరం పిల్లలు అనేవాళ్ళు. నువ్వే ఒక మగాడివైతే ఏం చేస్తావు? కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి పోషించుకుంటావు, భార్యను పోషించుకుంటావు, కుటుంబాన్ని రెంట్లు కట్టుకుంటావు, అప్పులు చేస్తే తీర్చుకుంటావు. ఇన్ని ఒక భర్తే భరించాలా, భార్యలు భరించకూడదా? ఆ ఇంటికి నువ్వే లీడర్ అని నువ్వు అనుకోవచ్చు కదా. ఏం తక్కువ నీకు? ఆ అబ్బాయికి లేని దానికంటే ఇందాక చెప్పా, కాలు మీద కాలు వేసుకుని కూర్చునే అంత ఆస్తి నీకుంది. హారంగా నువ్వు జాబ్ చేస్తే అతనికంటే ఎక్కువ శాలరీ కూడా వస్తుంది. ఆయన్ని కంట్రోల్ చేసి నీ భర్తని నువ్వు ఒక పిల్లాడిలాగా దగ్గర తీసుకొని, ఏమండి మన కుటుంబం ఇది, నా ఆస్తి ఎక్కడ పోద్ది అని నమ్మకం క్రియేట్ చేస్తే నీ ఆస్తిని చెయ్యాలని ఏ మగాడు అనుకోడు. ఎందుకంటే స్త్రీ దగ్గర ఉంటే ఇంకా సేఫ్టీ. పైగా నువ్వు ఇంకో తెలివిగల పని అనుకున్నావు. ఆల్రెడీ ప్రాపర్టీ డిస్ప్యూట్ నడుస్తుంది దాయాదులతోటి. వాళ్ళ దగ్గర ఉండడం కంటే అమ్ముకొని వేరే చోట కొనుక్కోవడం బెటర్. పర్ఫెక్ట్ ఆలోచన. ఇతనితో ఉన్నా లేకపోయినా నువ్వు ఆ డెసిషన్ అయితే పర్ఫెక్ట్గా క్లియర్ చేసుకో. నీ ఆస్తి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు నీ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అవుతుంది. నీకు పిల్లలు ఉంటేనే ఇది. ఒక డౌట్ రేజ్ అయింది ఇక్కడ మనం ఎంత మాట్లాడుకునే దాంట్లో. పెళ్లి చేసేసుకున్నాడు, భార్యను మర్డర్ చేసేసి ఏదో రకంగా చంపేసి ఆస్తి కొట్టేద్దామంటే కుదరదు. ఎందుకంటే మీరు ఎంత తెలివిగా అన్నా చెయ్యండి, మర్డరే. ఇవాళ కాకపోతే రేపైనా అడ్డంగా దొరుకుతారు. క్రైమ్ చేసే వాళ్ళు ఎవ్వరూ లా అండ్ ఆర్డర్ నుంచి తప్పించుకోవడం కుదరదు. ఇక్కడ పైగా కోటేశ్వర్లు ఉన్నారు, వాళ్ళు ఒక కంప్లైంట్ ఫైల్ చేస్తే పోలీసులు అడ్డంగా వెళ్ళి నీ ఎక్కడ ఏడ్చాలో అక్కడ ఈడ్చేస్తారు. సో మిమ్మల్ని చంపాల్సిన అవసరం మీ ఆయనకి లేదు, చంపడం కుదరదు. చంపితే ఆయనకి రాదు, ఎందుకంటే మీ వాళ్ళు క్రిమినల్ కేసు వేస్తారు. మా అమ్మాయిని ఇట్లా హింసించాడు, ఇట్లా చేశాడు కాబట్టి వాడే చంపుండొచ్చాను. నువ్వే చనిపోయినా కూడా అతని అకౌంట్లోకి వెళ్ళిపోద్ది, నీకు తెలుసా ఆ సంగతి. కాబట్టి ఆస్తి కోసం నిన్ను చంపే సీనే లేదు. అలా చంపేవాడైతే ఆస్తి రాయి అంటావు, ప్లాన్ చేసుకుంటాడు. ఓకే, ఇక్కడ భర్త అవసరం నీకుంది, ఆయన వరకు ఆయన కరెక్టే. మరి అతనితో కలిసి ఉండాలా వద్దా? మరి సార్ వద్దన్నారు, రమ్య గారు కూడా వద్దంటారంటే వద్దు. ఎందుకు వద్దన్నానో తెలుసా? ఆయన పాస్ట్ ఏంటో నాకు తెలియదు. ఆయన పాస్టే డిసైడ్ అవుతుంది. ఆయన పాస్ట్లో ఏమున్నాడు, నీ దగ్గర ఉన్నంత వరకు రమ్య గారు మార్క్స్ వేశారు. పాస్ట్లో క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదు. ఆల్రెడీ వేరే మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళ అమ్మ నాన్న ఏంటో తెలియదు. మిమ్మల్ని వాళ్ళు కోడలుగా యాక్సెప్ట్ చేశారో లేదో తెలియదు. ఇతన్ని డింగిరిటికి మరి నిన్నొక్కడిని నమ్మి జీవితం అర్పించే తల్లి, ఆస్తి రాసే తల్లి అని నేను అనట్లా. ఆస్తి రాయమని నిన్ను అనట్లా. ఆస్తి నీ దగ్గరే ఉండాలా. ఆ ఆస్తి ఉంది కాబట్టి రేపొద్దున పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది అనుకొని అతను మీ దగ్గరికి రావాలి. మీ ఆలోచన విధానం మార్చుకోండి. ఎందుకంటే మీ మనస్సాక్షికి తెలుసు అతను 80% కరెక్టే అని. ఎంత విపరీతమైన కష్టాలు పెట్టేస్తే భర్త వద్ద అనే అంటారు ఎవరైనా. అయినా నాకు భర్త కావాలంటే కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వాలండి అంటే ఆయనకో 50% కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తే నీకు ఒకటి ఇవ్వాలి. ఆ 50% ఇప్పుడు నేను ఇచ్చాను. నువ్వు నిజంగా రియలైజ్ అయితే నీ భర్త కరెక్ట్ అని నువ్వు అనుకుంటే, నీ భర్త నీకు కావాలి అనుకుంటే సార్ దగ్గరకో నా దగ్గరకో కౌన్సిలింగ్కి తీసుకురండి. ఎప్పుడు తీసుకొస్తావు? పాస్ట్ తెలుసుకొని తీసుకురా. మేము కనిపెట్టాం మీ ఆయన పాస్ట్. ఎందుకంటే బేసిక్ బ్యాక్గ్రౌండ్ వరకు మీరు చేయండి. ఫస్ట్ మీ అత్త మామ ఎవరు, వాళ్ళ ఇల్లు ఏంటి, వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అడ్డంగా తెలిసిపోద్ది. నిన్ను కలపాలా వద్దని నీకే అర్థమైపోద్ది. మేడం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ మావయ్య పెళ్ళైనాక వచ్చిండు మేడం, కూడా వచ్చిండు. మొన్న గొడవ అయితే వచ్చిండు. ఏమన్నాడు? తిట్టాడు కదా. అంటే మీ అత్త మామ బెటరు, అంతకుముందు పెళ్ళి అవ్వలేదన్న సంగతి మీకు క్లారిటీ వచ్చింది. అత్త మామ ఇంటికి వెళ్ళండి. మీకు కాపురం కావాలనుకుంటే ఈ పిత్రీలు ఏవైతే ఉన్నాయో ఆంధ్ర తెలంగాణ వద్దు. మీ ఆయన తర్వాతే ఎవడైనా, మీ ఆయనే ఫైనల్. ఎందుకంటే నీకు ఏదన్నా జరిగితే ఇవన్నీ ఆస్తులు ఇడిపోతాయి.
ఎవరికో వెళ్ళడం కంటే ఒక 2 పిల్లల్ని కన్నాక పర్ఫెక్ట్గా పిల్లలు పుట్టొచ్చేమో. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలండి బాబు, సైన్స్ ఎంతో డెవలప్ అయ్యింది. ఇలా నాన్న 2 పెళ్లి చేసుకుని అక్కడో 10 మందిని ఎక్కడో 10 మందిని కంటే ఇప్పుడు వర్కౌట్ అవ్వదు. 2-3 పిల్లలు. అలాగే ముందుగా మెడికల్గా కొంచెం ఎంక్వైరీ చేయించుకొని పిల్లల్ని కంటారు. రేపు పొద్దుట నువ్వన్నా నాన్న, ఒకవేళ అబ్బాయి మారి నీ దగ్గరకు వచ్చి నీ మంచితనం తెలిసి, మంచితనమే కాదు తల్లి ఆస్తి కూడా తెలిసే వస్తుంది అనుకోండి, అది స్వార్థం కాదు. మనం ఒక ఆడపిల్లని ఇచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎలా చెక్ చేస్తామో అలాగే అతను కూడా చెక్ చేసుకున్నాడు. ఆ ఇంటికి నువ్వు లీడర్వి, ఇంతే. 2 కోట్ల ఆస్తి కూడా ఇంకో 5 ఏళ్ళు పని చేసినా సంపాదించలేడు అంత. సో కాబట్టి నువ్వు లీడర్వి, కాపురం నిలబెట్టుకోవడం ఎట్లా, మీ ఆయన్ని ఒప్పించుకోవడం, బుజ్జగించుకోవడం, నీ వైపు తిప్పుకోవడం ఎట్లా అని నీ ఒక్క పనే. ఇలా ముగ్గురు మాటలో మీ బావ మాటలో ఏమీ వినొద్దు. ఎందుకంటే దేవుడు మీ ఇద్దరికి రాశాడు, ఎక్కడో బంధం ఉండబట్టేగా రాశాడు. దాన్ని నిలబెట్టుకోవడం ఎట్లానే నీ చేతిలో ఉంది. ఎవడ పడితే వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం కాదు. అన్ని చోట్లకి అన్ని కేసులకి కౌన్సిలింగ్ అవసరంలా. నీకు అంత రిక్వైర్మెంట్ ఉంటే ఇప్పుడు పాస్ట్ కూడా మాకు అర్థమైపోయింది, అతనికి ఇంకో పెళ్ళి అవ్వలేదు, అమ్మా నాన్నకు కూడా తెలుసు కోడలు పలానా అని. మీ వాళ్ళ వదిన కూడా మాట్లాడుతుంది మేడం. సూపర్, ఇంకా అంతవరకు బాగుంది. మాట్లాడుతుంది, ఇప్పుడు మీ రమ్మంటే కానీ ఆయనకి నేనే counselling తీసుకెళ్ళాను. ఇవ్వాలి అంటే మీ ఆయన ప్రాపర్టీ అడుగుతున్నాడు. ఇన్ కేసు ప్రాపర్టీ వద్దండి ఇంతవరకు ఇట్లాగా నమ్మకం కలిగించాలంటే ఏదో ఒక నమ్మకం కలిగించాలి కదా బాబు. ఇప్పుడు చాలా మంచిది నమ్ము అంటే మేమిద్దరిలో ఎవరని చెప్పినా నమ్మరు. ఆయనకి ఏదో బెనిఫిట్ కావాలి. ఆ బెనిఫిట్ ఏంటనేది మీరు అందరూ ఒక కుటుంబం అంతా ఒక మీటింగ్ చేసుకొని, బాబు 2 పిల్లల్ని కన్నా తర్వాత ఇగో ఈ షేర్ నీకు పెడుతుంది, ఈ షేర్ పిల్లలకు పెడుతుంది, ఈ షేర్ తాను ఉంచుకుంటుంది అనేది ఒకటి. లేదు మేడం మేమేమి ఇవ్వం, మాకు నమ్మకం కలిగి నాకు ఇస్తామండి అంటే మీ హస్బెండ్ వస్తానంటే ఇందాక నేను చెప్పాను కదా సార్ దగ్గరకు నా దగ్గరకు తీసుకురండి, కౌన్సిలింగ్ ఇస్తాం. ఇప్పుడు నేను ఎంతసేపు సీరియస్గా చెప్పిందంతా నువ్వు రియలైజ్ అయితేనే ఇది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మమ్మల్ని నమ్ముకుని నువ్వు వచ్చావు, నువ్వే మారకపోతే మీ ఆయన్ని ఎక్కడ మారుస్తాం మేము? నీ వైపు ఉన్న మిస్టేక్స్ నేను చెప్పాను. మీ అమ్మో మీ అక్కలో చెల్లెళ్ళలో మీ బావలో ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, మా ఆయన డబ్బు కోసమే వచ్చాడు అనేది బ్రెయిన్లోంచి తీసే. వీళ్ళు మీకు చుట్టాల కింద లెక్క. ఒకవేళ నువ్వు కుటుంబం నిలబెట్టుకో, నీ కుటుంబం అనేది నీ భర్త నీ పిల్లలు. మీ ఆయనకి వేరే సంబంధాలు దొరకలేదు, ఫైనాన్షియల్గా బాగోలేదో కర్మకోద్దో సంబంధాలు అయితే దొరకలే, ఏమో నీతో రాసి పెట్టుంది, నిన్ను పెళ్లి చేసుకున్నాడు, నీ ఆస్తి చూసే చేసుకున్నాడు, కాదని అయితే అనట్లా. ఎందుకో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశా. మనం ఎట్లా ఒక మంచి సంబంధం వెళ్తామో అతను అట్లాగే వచ్చాడు. ఈ ఆస్తి చూపించే నీ కుటుంబం డెవలప్ చేసుకోవడం ఎట్లా, మంచి పిల్లల్ని కనటం ఎట్లా, డాక్టర్స్ సజెషన్స్ తోటి హెల్తీ బేబీస్ని పుట్టించుకోవడం ఎట్లా, ఇవి చూసుకోండి. మీ హస్బెండ్కి ఏమైనా కౌన్సిలింగ్ కావాల్సి వస్తే మేము ఆల్వేస్ అందుబాటులో ఉంటాం. ఆల్ ది బెస్ట్ చేస్తాం. అది సో ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తే ఎలా చెప్పాలో ధైర్యంగా వెళ్ళాలి. ఎందుకంటే మీరు నిలబడిన సమాజంలో మీరు బాగా పైకి వచ్చినట్టే లెక్క. మీ పెద్దగా ఈ కష్టాలన్నీ ఆఫ్టర్ ఆల్ కొంచెం పంచాయతీ చేస్తాం కదా, గట్టిగా అరిచేస్తాడు మేడం. 2 years నుంచి అతని బాధ మానసిక ఘోష ఏంటని ఎవడో పట్టించుకోలే. ఆయన ఒక విలన్ గానే మాట్లాడుకుంటూ వచ్చాం. అప్పుడు అవి ఎప్పుడు రియలైజ్ అవుతాడు అతను? అతనికేం అవసరం రియలైజ్ అవడానికి? వెళ్ళిపోతాడు, అవసరం లేదురా బాబు అని. నీకు నచ్చితే మీ ఆయన కావాలి అనుకుంటే కౌన్సిలింగ్కి తీసుకొని రండి, మారతాడు, నువ్వు కూడా మారు. ఈ వయసులో వద్దు అని ఇందాక మీకు చెప్పా. నువ్వు మాట్లాడుకుంటే కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. కాకపోతే ఆస్తి అనే ఒక లిటిగేషన్ ఉంది కాబట్టి మేమేమన్నా పెద్దవాళ్ళం కూర్చొని మాట్లాడడానికి ఒక అవకాశం లేదు అనుకుంటే వదిలిపడే డైవర్స్ కేసు వేసుకో, మీ 2 crores ఆస్తి మీ దగ్గరే ఉంటుంది. చక్కగా చెప్పారు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం. నీకు అర్థమైందని అనుకుంటున్నాను, చక్కగా చదువుకున్నావు కాబట్టి. ఆయనకున్న ప్రెషర్ ఏంటి? ఫినాన్షియల్ ప్రెషర్. ఏదో ఒకటి ఇందాక మేడం అన్నట్టు అమ్మేసి ఒక ఇల్లు తీసుకుంటే ఆయనకు రెంట్ ప్రెషర్ అనేది పోయి హాయిగా ఉంటారేమో, అది కూడా ఆలోచించుకోవాలి. అది కూడా చెప్పినాను మేడం, ఇల్లు కొనుక్కుందాం, పొలం కొనుక్కుందాం, బిజినెస్ పెట్టుకో, నువ్వు ఆ డబ్బుతోనే బిజినెస్ మాట్లాడండి కూర్చొని. కానీ అట్లా కాదు మేడం, కొన్నది ఇప్పుడు ఇల్లు నీ పేరు మీద పెట్టుకో, ల్యాండ్ కొంటాం కదా అదే ఇద్దరు జాయింట్ చేయాలంటారు. జాయింట్ ఎందుకు అంటే రేపు నువ్వు పిల్లలు కాకుండా తెచ్చిపోతే మళ్ళీ మీ వాళ్ళు తీసుకుంటారు కదా. ఎవరు భయాలు అలాగున్నాయి కాబట్టి ఎవరి మాటలు వినకుండా నువ్వు చదువుకున్నావు కాబట్టి ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దని మేము చెప్పట్లా. ఎందుకంటే 2 years నుంచి రూపాయి దగ్గర స్టార్ట్ అయిపోయిన గొడవ ఇది. అతని సేఫ్టీ అతను అడుగుతున్నాడు, మనం ఇవ్వం. దాన్ని ఎట్లా కొంచెం టైం పడుతుంది. ఆ టైం ప్రకారం కౌన్సిలింగ్ తీసుకుంటూ స్లోగా మీరు మాడిఫై అయ్యండి. ఆయనలో మైనస్లు పక్కన పెట్టి ఆయన కూడా ఉంది మిగతాయి. భూమి అలా కూడా ఉంది. 3 ఎకరాలు ఆయన పేరు మీద కూడా చేసిండాలి ఆయన. 5 ఎకరాలు అంటే నేనన్నా నీ భూమి నీ దగ్గరనే ఉంటాను, మా పిల్ల భూమి మా పిల్ల దగ్గర ఉంటుంది, మీరు మంచిగా సంసారం చేసుకోవాలి, పిల్లలు అయినాక అంతా మీకే అని చెప్పింది. అన్ని తెలిసి అన్ని ఉండి మీరు ఉత్తిగానే ఇప్పటికైనా అంటా మేడం, ఇప్పుడు మనం కొన్నాక బయట కొన్నాక ఇల్లు కొందాం, పొలం కొంటా, నీది నీ పేరు మించుకో, నా పేరు మించుకో, మన ఫ్యూచర్ మన పిల్లలకు అవుతుంది. నాది అనేది నాకు నచ్చలేదు అని చెప్తున్నా. మీ కేసు డిఫరెంట్. అట్లా కాదు మేడం, నా డబ్బులు నావి, నా గవర్నమెంట్ ఇచ్చిన నావి, నీ నువ్వు నాకు పోషించు. ఏంటమ్మా ఇది? పొలం ఇల్లు ఇచ్చిందిగా మేడం, అది అమ్మినాక ల్యాండ్ పొలం కొని నువ్వు బిజినెస్ పెట్టుకో, మనం కొనుక్కుందాము, మన పిల్లల ఫ్యూచర్కి బాగుంటుందని నేను చెప్తాను మేడం. లేకపోతే ఆయన జాయింట్ చేయాలా, బిజినెస్ పెట్టుకుంటా అదే నుంచి నువ్వు అదే చెప్తున్నావు.
నువ్వు ఇచ్చిన ఆఫర్ ఆయనకి నచ్చలేదు ఎందుకు అంటే అంతకుముందు 2 years నుంచి నడిచిన హెరాస్మెంట్ వల్ల. దీనికి కొంచెం టైం పడుతుంది. నువ్వు ఇచ్చిన ఆఫర్ మంచి ఆఫరే, నువ్వు బిజినెస్ పెట్టుకో, ఇంత ఇన్వెస్ట్మెంట్ ఇస్తాను, మిగతాయి ఇలా కొందామని దానికి ఒప్పించడానికి టైం పడుతుంది. ఎందుకంటే ముందు బ్యాక్గ్రౌండ్లో చాలా గొయ్య పడిపోయింది, అది పోడ్చాలి కదా, కొంచెం టైం పడుతుంది. 4-5 కౌన్సిలింగ్స్ దాకా చూడండి. మీరు ఈ లోపు ప్రాపర్టీ అమ్ముకొని మీరు కొనుక్కోండి. కాపురం అయితే స్పాయిల్ చేసుకోవద్దు, ఎందుకంటే ఎంతకంటే మంచి సంబంధం దొరకదు, మంచి భర్త దొరకడు. వదులుకోవాలంటే 1 నిమిషం పని తల్లి, నిలబెట్టుకోవడానికి కొంత కష్టపడాల్సి వస్తుంది. ఓకేనా? అది అమ్ముకునే అంత పరిస్థితుల్లో మేము లేవు మేడం. పొలం కొట్టాల పొలాల ల్యాండ్ ఇష్యూస్ అవుతున్నాయి 1 year నుంచి. అది కదమ్మా, ఒకప్పుడు లెక్క తేలింది అనుకోండి, ఒక పెద్దల సమస్య. అమ్ముడే కుదరదు, భార్య భర్తలు బాగుండొచ్చు కదా, అది ఇద్దరు అమ్మేస్తే మంచిగా ఉండాలి అలా కదా. ఈవిడ పంచాయతీ పెట్టి కాదు. అది కాదు మేడం, ఇప్పుడు బాండ్ పేపర్ రాయి ఫ్యూచర్ లో అమ్మినప్పుడు చేస్తా అని రాయి అమ్మ అంటారు. రాసుకో, కాపురం నిలబెట్టుకో, పీకి చింపేసుకో, తర్వాత దానివల్ల ఏం ఉపయోగం లేదు. నీ ఆస్తి నీ ఇష్టం, నువ్వు రిజిస్ట్రేషన్ చేసేదాకా. ఈ లోపు కాపురం నిలబడుతుంది అంటే రాస్తే ఏం పోయింది తల్లి? భార్య ఆస్తి భర్తకి రాస్తే వెళ్ళిపోద్దా? ఎవరు చెప్పారు మీకు లా ప్రకారం? నువ్వు రాసినా నాలుగు గీసుకోవడానికి పనికిరాదు. కోర్టుకి వెళ్ళినా మా ఆవిడ నాకు రాసి ఇచ్చింది అంటే అడిషనల్ డౌరీ హెరాస్మెంట్ జరిగిందని చెప్పి లోపలేస్తారు పట్టుకెళ్ళి. నువ్వు ఇష్టపడి ఇస్తేనే భవిష్యత్తులో కూడా. ఇప్పుడు బాండ్ పేపర్ రాసినంత మాత్రాన రిజిస్ట్రేషన్ చేయి ఆ రోజు అని ఫోర్స్ చేసే రైట్స్ అతనికి లేవు. అర్థమవుతుందా? అలా అని నిన్ను రాయమని నేను సజెస్ట్ చెప్పట్లేదు, ఎందుకంటే మీ ఆలోచన విధానం కరెక్ట్గా లేదు. ముందు అది సరి చేసుకోండి. ఆ లీగల్ లిటిగేషన్ ఏదైతే ప్రాపర్టీ అమ్మగలిగే దమ్ము వచ్చిన రోజు, అమ్మడం కుదిరిన రోజు ఈ పంచాయతీ పెట్టుకో. అదే తేలదో దాన్ని పెట్టుకుని ఇంట్లో గొడవలు పెట్టుకోవడం ఎందుకు? ఆయనే పెట్టుకుంటుంది మేడం నాతో. మంచిగా ఉంటాడు మేడం. మీరు ఏమనుకోకపోతే మీకు ఏం కావాలో క్లియర్ గా డాక్టర్ అడ్వకేట్ మేడం చెప్పారు. మీరు బాగా ఆలోచించండి, ఫస్ట్ కౌన్సిలింగ్ కి రండి. అదైతే నేను చెప్తున్నాను, ఎందుకంటే మీకు క్లారిటీ లేదు, మీకు చెప్పినా అర్థం కావట్లేదు. ఇది నాకు పెద్ద ఇష్యూలా కూడా నాకు నిజంగా అనిపించట్లా. ఆ చిన్న విషయాలు అనేది నాకు నిజంగా ఎక్కలేదు, ఏమనుకోవద్దు. నేను జస్ట్ మిమ్మల్ని మీ పరిస్థితిని చూసి అయ్యో అని చెప్పేసి అనుకున్నాను, కానీ మీరు చెప్పిన రీజన్స్ మాత్రం నాకు ఏ మాత్రం కూడా కనెక్ట్ అవ్వలేదు. సారీ మేడం, సారీ సార్. నేను నిజం చెప్తున్నా, ఈ చిన్న కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయ్యేటటువంటి ప్రాబ్లమ్ని మీరు ఇక్కడ వరకు తీసుకొచ్చారనేది నా ఉద్దేశం. నువ్వు నీ వైపే ఆలోచిస్తున్నావు, అతని వైపు కూడా ఆలోచించి మీరు ఏమన్నా ముందు అడిగేస్తే బాగుంటుంది, కాపురం అనేది నిలబడుతుంది. అదొక్కటి చూసుకోండి. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం. థ్యాంక్ యూ. జాగ్రత్త.